ఈరోజు కేటీఆర్ నువ్వు మొగోడివైతే నువ్వు మొగ పుట్క పుట్టితే దమ్ము ఉంటే అరెస్ట్ చేయరా ఒక ఎడ్యుకేటెడ్ కేటీఆర్ ఇప్పుడు అందరూ ఇప్పుడు రాజకీయాలకు వచ్చిన తర్వాత ఎడ్యుకేటెడ్ అనేది నువ్వు రేవంత్ రెడ్డి మారుతూ చెత్త నా కొడుకు అన్నాడు. అంటే ఒక సీఎం స్థాయిలో ఉన్నోడే విచక్షణ కోల్పోతుంటే మా మీద ఎందుకు బట్టకాల్సి మీద ఒక మీడియాగా వాస్తవం అది మీడియా బయట పెట్టాల్సిన విషయాన్ని మేము బయట పెట్టాం. మీడియా బయట పెడితే బానే ఉండు కానీ మీరు కదా మీడియా ఫెయిల్ అయిందని లెక్క. మరి అంత గెలుస్తామన్న నమ్మకం ఉంటే అజారుద్దీన్కి మంత్రి పదవి ఈ పునర్పెట్టే కార్యక్రమం మైనారిటీ అడుగుతున్నది, మైనారిటీ వాళ్ళు అడుగుతున్నారు, మేము ఎందుకు అడుగుతాం? ఒక మైనారిటీ శాఖ ఇస్తే బీఆర్ఎస్ ఎందుకు ఇంతగానో భయపడుతుంది? వాళ్ళు ఓడిపోతామని భయపడి అజారుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చిండ్రు. గెలుస్తారన్నట్టే కదా. గతంలో కేసీఆర్ గారు జనాల దగ్గరికి రాలేదు, ఎన్నికల్లోకి రాలేదు, అయినా జనాలు గెలిపించారు. కానీ నేను జనాల దగ్గరికి పోతున్నాను, నేనే స్వయంగా హామీ ఇస్తున్నాను, నేను ప్రజల వ్యక్తిని కాబట్టి ప్రజల ఇదే చెప్పిండు ఎలక్షన్ టైంలో అదే చెప్పిండు. ఇప్పుడు కూడా అదే డిసెంబర్ 9 ఎలక్షన్ అయిపోయి 10వ తారీఖు ఏం చెప్పిండు? 6 గ్యారెంటీలు అన్నీ అయిపోతాయి అని చెప్పన్నాడు. అయిందా? మాటలు పెట్టది. మీరు బయటికి రిగ్గింగ్ దొంగ ఓట్లు అంటూ మీరే పెద్ద ఎత్తున డబ్బులని పంపిణీ చేయడానికి తక్కలపల్లి రవీంద్రరావు ఇంట్లో, ఆ తర్వాత మర్రి జనార్దన్ రెడ్డి అక్కడ ఇళ్లను కిరాయికి తీసుకొని, ఈ జూబ్లీహిల్స్ చుట్టుపక్కల ఇళ్లను తీసుకొని పెద్ద ఎత్తున డబ్బులని వాళ్ళ ఇంట్లో డబ్బులు ఉన్నాయి అంటే భయపెట్టడం. నేను అదే చెప్తున్నా. అంటే ఎలక్షన్ కమిషన్ పక్షపాతంగా పనిచేస్తుంది అంతే కదా, పక్షపాతం ఉందా అనిపిస్తుంది. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే దాంట్లో పోతున్నది. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీం, అందుకనే బీజేపీ ఎక్కువ ప్రచారం చేయట్లేదు. మొదటి నుంచి వాళ్ళు ఇదే గెలుస్తున్నారు. బీజేపీ బీఆర్ఎస్ అని ఇంకో సక్సెస్ఫుల్ గా కాంగ్రెస్ పార్టీ దీన్ని ప్రచారం చేయడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది. ఓకే, మా వాళ్ళు కూడా చాలా మంది అన్నారు, సార్ మనం బీజేపీతో పోతామంటారు. అరే లేదురా నాయన, సార్తో నిన్న మీటింగ్ అయింది మాకు, లేదు మనం ఇండిపెండెంట్ పోతాం, బీజేపీ ఎట్లా పోతాము, అదొక మత పార్టీ, మతోన్మాద పార్టీ, వాళ్ళకు విజన్ లేని పార్టీ, తెలంగాణకు 10 ఏళ్ళు ఒక్క పైసా వేయలేరు. ఈరోజు రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు మొత్తం రాష్ట్ర భవిష్యత్తుని మార్చే ఎన్నికలుగా మారిపోయాయి. అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ పార్టీ హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరి సొంతమైతే వాళ్లకు భవిష్యత్తు ఉంటుందన్న పద్ధతిలో ఈ ప్రచార హోరు వాళ్ళ యొక్క పోటీ నడుస్తున్నది. అయితే ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే, సీనియర్ జర్నలిస్టు, బీఆర్ఎస్ నాయకులు క్రాంతికిరణ్ ఉన్నారు. సో ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలు ఎలా ఉన్నాయి, తాజా రాజకీయ పరిణామాలు ఏం జరుగుతున్నాయి, ఈ దాని ఫలితం ఏం జరగబోతుంది, ఇలాంటి విషయాలు మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. అన్న నమస్తే. నమస్కారం అన్న. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, ఈ ఉప ఎన్నికల వల్ల వచ్చేది ఏంది పోయేది ఏంది, బీఆర్ఎస్ పార్టీ ఇంత హోరాహోరుగా పోట్లాడాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఇది జనాలకు వస్తున్న ఇప్పుడు ప్రధాన ఒక ప్రశ్న. దీంతో బీఆర్ఎస్ ఏమైనా అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? వచ్చేది ఏంది పోయేది ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా ఈ ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను ప్రజలకు వివరించి ఏదైతే హామీలను అమలు చేస్తామని చెప్పి తెలంగాణ ప్రజల హామీలకు ఇచ్చి వాళ్ళకు అధికారంలోకి వచ్చిందో, వచ్చిన 2 సంవత్సరాల తర్వాత ఒక్కసారి దాన్ని పరిశీలిస్తే మొత్తం హామీలని నెరవేర్చడంలో ఫెయిల్ అయిందనేది చాలా స్పష్టంగా అనిపిస్తుంది. అంటే ఇక్కడ హామీలని నెరవేర్చడం అనే కంటే కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ పునర్నిర్మాణాన్ని కేసీఆర్ గారు ఒక క్రమపద్ధతిలో చేస్తున్నప్పుడు ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణలో ప్రజల జీవన విధానం అనేది మారిపోయింది. అన్ని రంగాలు, నీకు విద్యార్థులు, యువత, వ్యవసాయదారులు, పారిశ్రామికవేత్తలు ఎవరు చూసుకున్నా కూడా తెలంగాణ అనేది ఆర్థికంగా పురోగమనం దశలోకి కేసీఆర్ గారు తీసుకుపోయారు. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నేను ఇంతకంటే బాగా చేస్తాను అని చెప్పి నమ్మించి మొత్తం తిరోగమన దశ తీసుకొచ్చింది ఈ 2 సంవత్సరాల కాలంలో. సో దాన్ని ఇప్పుడు అది ప్రజలకు తెలిసి వస్తుంది. అరే మనం కేసీఆర్ గారు ఉన్నప్పుడే బాగుండే, కేసీఆర్ గారు ఇంకా కంటిన్యూ అయ్యి ఉంటే ఇంకా బాగా అభివృద్ధి అవుతుండే తెలంగాణ రాష్ట్రం మనకు ఫీలింగ్ ప్రజల్లో ఉన్నది కనుక అది ఇంకా బలంగా దాన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉన్నది కనుక ఇంత భారీ ఎత్తున ప్రచార హోరు జరుగుతుంది తప్పించి ఈ ఒక్క ఎమ్మెల్యే గెలవడం వల్ల మేము ఏదో ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తామనో ఈ ప్రభుత్వం దించేస్తామనో మేము అనుకోవడం కాదు. ఇప్పుడు నిజంగా మీరు చెప్పినట్టు తిరోగమనంలో ఉంటే మీ ప్రచారం ఏం జరగాలి? ఎన్నికల హామీలు నెరవేర్చలేదు, వైఫల్యం.
కానీ మీరేం చేస్తున్నారు? ఎమ్మెల్యే రౌడీ అని, ఎమ్మెల్యే తండ్రి రౌడీ అని, ఒక క్యారెక్టర్ అసాసినేషను, కుటుంబ విషయాలు, అనేక విషయాలు ప్రచారం. మీరు చెప్పింది నిజంగా ప్రజలు దాన్ని గ్రహిస్తే ఈ ప్రభుత్వంలో మనకు చెడు జరిగింది, గతంలో మంచి జరిగింది అని వాళ్ళు మీరు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు, వాళ్ళే ఓట్లు ఇస్తారు కదా. అన్నయ్య గారు, మేము వాళ్ళ వ్యక్తిగత అసాసినేషన్ చేసి గెలవాలనే ఉద్దేశం టీఆర్ఎస్కు బీఆర్ఎస్కు 80% లేదు, ఉండదు కూడా. కానీ ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే, సార్ మీరు అన్నట్టు రౌడీ అని ప్రచారం చేస్తాం. మేము ఎందుకు ప్రచారం చేస్తాం? ఎలక్షన్ కమిషన్ బైండ్ ఓవర్ చేయలేదా? క్యాండిడేట్ తండ్రిని ఎలక్షన్ కమిషన్ బైండ్ ఓవర్ చేసింది కదా. ఎందుకు బైండ్ ఓవర్ చేసింది? రౌడీ షీటర్ ఉంది కనుకనే బైండ్ ఓవర్ చేసింది. దాన్ని మేము చెప్పట్లేదు, మేము కూడా ప్రజలకు వివరిస్తున్నాం. మరి ఇప్పుడు వాళ్ళు చెప్పిర్రు, వాళ్ళు ఎంతటి దుర్మార్గమైన ప్రచారం చేసినారు. ఎలక్షన్ కమిషన్ బైండ్ ఓవర్ చేయకముందే బీఆర్ఎస్ నినాదం ఏంటంటే లీడీ వర్సెస్ రౌడీ. ఇది మీ అఫీషియల్ వాల్ పేపర్. అదే వాళ్ళు మీరు అబ్జర్వ్ చేయండి. వాళ్ళు ఏదైనా సరే వాస్తవమా కాదా? రౌడీ నవీన్ యాదవ్ రౌడీ కాదు, నవీన్ యాదవ్ రౌడీ కాదనట్లేదు. మీరు శ్రీశైలం యాదవ్ శ్రీశైలం యాదవ్ రౌడీ అతను రౌడీ కుటుంబానికి సంబంధించిన పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి, మీ పార్టీ పునాదిలో ఉన్న వ్యక్తి. తప్పు అది. చాలా మంది చాలా మంది చెప్తుంటే నేను కూడా యూట్యూబ్లో విన్నాను. అదో కేసీఆర్ గారికి ఆయనే జీవితం ఇచ్చినట్లు వాళ్ళు యూట్యూబ్లలో ఇంటర్వ్యూ చూస్తే నాకైతే ఆశ్చర్యం వేస్తున్నది. మేము కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం, కానీ ఏనాడు కూడా కేసీఆర్ గారితో ఆయన కూర్చొని అంత క్లోజ్ గా ఉన్న సంఘటనలు నేనైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కౌన్సిలర్ గా అయ్యాడు కావచ్చు. అప్పుడు అవసరం ఉన్నప్పుడు తెలంగాణకు చాలా మంది వచ్చారు. తెలంగాణ ఉద్యమంలో చాలా మంది వచ్చారు కదా. రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చిండు? రేవంత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చింది కదా. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం కూడా బీఆర్ఎస్ నుంచే వచ్చింది. సో ఆ టైంలో వచ్చి ఉంటారు, దానికి కాదనలేము. కానీ మేము ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఒక ఎమ్మెల్యే చనిపోయిన తర్వాత, ఆయన సతీమణి ఉన్న తర్వాత ఆమె సభలో తన భర్త కోసం ఇంతమంది వచ్చిందని ఆమె కొంచెం ఫీల్ అయ్యి భావోద్వేగం లోనయ్యి క్రమంలో వాళ్ళు మాట్లాడిన మాటలని మనము ఎట్లా చూస్తాం చెప్పండి? అంటే వాళ్ళు అట్లా మాట్లాడిన తర్వాత మనం కూడా ప్రచారం ఏం చేస్తాం? నువ్వు కనీసం ఒక మహిళ భర్త కోల్పోయి బాధలో ఉండి శోకంలో ఉంటే సరే, నువ్వు సపోర్ట్ చేయకున్నా సరే, కానీ మంత్రులు విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నప్పుడు మరి ఉన్న విషయాన్ని మేము మాట్లాడడంలో తప్పేమున్నది? శ్రీశైలం యాదవ్ వ్యక్తిగతంగా ఎవరు కాదు, ఆయన కొడుకు వ్యక్తిగతంగా కాకపోయినా కూడా రాజకీయంగా మీరు హద్దుల్లో ఉంటే ఎదుటోళ్ళు హద్దులో ఉంటారు, మీరు హద్దులు మీరితే ఎదుటోళ్ళు హద్దులు మీరుతారు. మేము ఇంకా హద్దులు మీరడం, చట్టబద్ధంగా చట్టానికి లోబడి మేము మాట్లాడినాము, విలువలకు లోబడి మాట్లాడినాము, మానవత విలువలకు లోబడే మాట్లాడినాము. వాళ్ళ లెక్క కనీసం మినిమం మానవత విలువలు లేకుండా భర్త చనిపోయిన మహిళ పట్ల సానుభూతిని ఇవ్వాల్సిన వ్యక్తులు అట్లా కాకుండా కూడా ఆమెను కించపరిచే విధంగా మాట్లాడినారు వాళ్ళు. సో అంతే తప్పించి మేము ఎవరిని కూడా వ్యక్తిగతంగా కించపరచాలి, వ్యక్తిగతంగా కించపరిచి ఓట్లు తీసుకోవాలన్న ఉద్దేశం మాకు లేదు. మా ఎజెండా ఒకటే. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆయన మేము శ్రీశైలం యాదవ్ కొడుకు ఇంకొక చూడట్లే కదా. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఆయన. కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణ ప్రజల్ని మోసం చేసి వంచి అధికారంలోకి వచ్చింది కనుక ఆ విషయాన్ని మేము ప్రజలకు వివరిస్తున్నాం. మీరు అంటున్నట్టు అదొక్కటే విషయం కాదు, మేము వాళ్ళ బాకీ కార్డును ఇంటింటికి పంచుకుంటూ ఇంటింటికి తీసుకుపోయి ప్రచారం చేస్తూ వాళ్ళ వైఫల్యాన్ని మేము వివరిస్తున్నాం తప్పించి ఆయన రౌడీ అనేది ఎక్స్పోజ్ చేసుకుంటూ దాన్నే పట్టుకొని మేము ఎక్కడ కూడా తిరుగుతలేము. సో మీరు వాళ్ళ వైఫల్యాలన్నీ ఎత్తి చూపుతున్నారు, బాగానే ఉన్నది. బాకీ మేము ఎక్కడ కూడా మేము విలువలు తగ్గలేదు అని చెప్తున్నారు. ఈరోజు కేటీఆర్, నువ్వు మొగోడివైతే, నువ్వు మొగ పుట్క పుట్టితే దమ్ము ఉంటే అరెస్టు చేయరా? అసలు కాదు అన్న నేను చెప్తున్నాను. నువ్వు ఒక ఎడ్యుకేటెడ్ కేటీఆర్ ఇప్పుడు అందరూ ఇప్పుడు రాజకీయాలకు వచ్చిన తర్వాత ఎడ్యుకేటెడ్ అనేది నువ్వు రేవంత్ రెడ్డి మారుతూ చెత్త నా కొడుకు అన్నాడు. అంటే ఒక సీఎం స్థాయిలో ఉన్నోడే విచక్షణ కోల్పోతుంటే ఇక నువ్వు మరి చెప్పాలి కదా. నువ్వు పదే ఉన్నది లేనట్టు అబద్ధాన్ని ప్రచారం చేస్తూ ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తున్నప్పుడు నువ్వు అసభ్య పదజాలంతో నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నర్ చేత రాజ్యాంగ విలువలతో ప్రమాణం చేసిన వ్యక్తే నువ్వు ఇష్టం వచ్చినట్టు చెత్తనా కొడుకు ఇంకొన కొడుకు ఎంత ఆయన ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నప్పుడు మరి అంతే కదా. ఛాలెంజ్ చేసిన నువ్వు నేను లోపల వేస్తా అన్నాడు, మరి నువ్వు నిజంగా ఈ మరని చెప్పన్నాడు, తప్పేముంది దాంట్లో? అదే బూత్ కాదు కదా, ఏమన్నా బూత్ కాదు కదా తను మాట్లాడింది. సో బూతు కాదు కనుక దానికి పెద్ద మనం దాన్నే పెట్టుకోవాల్సిన అవసరం లేదు.
మరి సీఎం మాట్లాడే మాటల్ని ఎట్లా చూస్తారు? మీరు ప్రభుత్వం బాగా చేశారు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత బ్రహ్మాండంగా ఉన్నది అని చెప్తున్నారు. మేము ఈజీగా గెలుస్తాం, భారీ మెజార్టీతో గెలుస్తాము అంటున్నారు. కానీ మీతోటి 10 ఏళ్ళు అంటగాగిన వాళ్ళు, మీరు మంచి పాలన చేయలేదు, మీరు ఈ ప్రభుత్వానికి ఈ రాష్ట్రానికి ఒక శాపంగా మారారని ఎంఐఎం వాళ్ళు కూడా ఇప్పుడు అటు పోయారు. మైనార్టీలందరూ కూడా కాంగ్రెస్ తోటే ఉన్నారు, మైనార్టీలను మీరు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక ప్రచారం నడుస్తుంది. ఒకటి ఎంఐఎంతోనే మైనారిటీలు ఉన్నారని మనం చెప్పలేము. మీరు ఆ రోజు వాళ్ళతో అందుకనే కదా అంటగాగింది. మాతో ఎవరు ఉన్నా కూడా లైక్ మైండెడ్, తెలంగాణ కోసం, తెలంగాణలో ప్రశాంతమైన పరిస్థితి కోసం ఎవరితో అందరితో కూడా మేము అదే ర్యాప్ మెయింటైన్ చేసినాం. అంటే వాళ్ళు ఇప్పుడు మీతో సిపిఎంతో కూడా అదే ర్యాప్ మెయింటైన్ చేసారు. అంతే తప్పించి ఏదో వాళ్ళు ఏదో నెత్తికి ఎక్కించుకొని వాళ్ళకి స్పెషల్ పవర్స్ ఇచ్చి ఆనాడు కేసీఆర్ గారు పనిచేయలేరు. ఇప్పుడు మన ఇద్దరికి దోస్తాను ఉన్నప్పుడు ఆ దోస్తాను లాంగ్ రన్గా కంటిన్యూ అయితే మంచిది. అది లేదు కాదనుకున్నప్పుడు నువ్వు ఊడిపోతుంది, ఆయన ఇష్టం. నేను ఎంఐఎం చరిత్ర చూస్తే వాళ్ళు ఎవరు అధికారం ఉంటే వాళ్ళ దగ్గర పోతారు. మన ఇప్పుడు బీహార్లో ఒక కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు అధికారం ఉంటే బీజేపీతో ఎప్పుడు పోలేదు. అది ఎందుకు పోలే? ఇప్పుడు నువ్వు బీహార్లో ఎలక్షన్ అవుతున్నాయి, నువ్వు బీహార్లో ఎలక్షన్ ఉన్నాయి, అదే ఎంఐఎం బీహార్లో ఎలక్షన్ అవుతున్నప్పుడు అక్కడ కాంగ్రెస్ ఎందుకు పోలే? ఎంఐఎం అక్కడ కాంగ్రెస్ తో అదే కదా. మళ్ళీ నువ్వు బీజేపీ వ్యతిరేకం కదా, బీజేపీ నీకు ఐడియాలజికల్ గా వ్యతిరేకమైనప్పుడు కాంగ్రెస్ తోటి ఎందుకు పోతా? నేను స్వతంత్రంగా చేస్తున్నాను. అప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ అంటే నువ్వు బీజేపీకి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తాను. స్వతంత్రంగా ఉంటే బీజేపీకి 100% అది నువ్వు చెప్తున్నావు కదా. ఇక్కడ ఏం చెప్తున్నారు? ముస్లింస్లకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని వీళ్ళు చెప్పుకుంటారు. ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు కదా. ఇక్కడ పుట్టిన పార్టీ ఎంఐఎం. నేను అదే క్వశ్చన్ చేస్తున్నాను. ఎవరు వాళ్ళ ఇష్టం, ఎవరికైనా నిలబెట్టుకోండి, నాకు సంబంధం లేదు. కానీ ఇక్కడ వాళ్ళ ఎంఐఎం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీలు ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ ముస్లింస్కి అండగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు. ఇక్కడనే మరి కాంగ్రెస్ పార్టీ ముస్లిం బీహార్లో ఎందుకు మీరు పొత్తు పెట్టుకోలేకపోతున్నారు అని బీహార్ వాళ్ళు చెప్తున్నారు. మేము చెప్పట్లే. ఇక్కడ బీహార్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు ఇది బీజేపీకి బీ టీం అని. నేను ఆరోపణ చేస్తలే, బీహార్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు బీజేపీకి బీ టీం అని చెప్పి. ఇక్కడ కూడా అదే అన్నారు. అవును కావచ్చు. వాళ్ళు చెప్తున్నాను, వాళ్ళు అధికారం వాళ్ళ చరిత్ర ఎన్ని ఇక్కడ మొత్తం చూసుకున్నా కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీడీపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు. చంద్రబాబు ఉన్నప్పుడు చంద్రబాబుతో ఉన్నారు కదా, వైఎస్ ఉన్నప్పుడు వైఎస్తో ఉన్నారు కదా, కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ గారితో ఉన్నారు. నా జన్మ మొత్తం కేసీఆర్ గారితో అన్నారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ తో పోయినారు. అంటే దానికి మేమే బాధ్యులం కాదు కదా. అది అట్లా పెంచి పోషించింది మీరు కదా, కాంగ్రెస్ పార్టీ కదా. 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ వైఎస్తో ఉన్నారు. అంతకుముందు కోట విజయభాస్కర్ రెడ్డి అప్పుడు, అంతకుముందు కూడా వాళ్ళతో ఉన్నారు. వాళ్ళ ఫాదర్ అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ తెలిసే మీరు వాళ్ళని దగ్గరికి తీసుకున్నారు. ఏదైనా సరే మేము దగ్గర తీసుకున్నామంటే మేమేం పొత్తు పెట్టుకోలేము వాళ్ళతో. మేము వాళ్ళతో పొత్తు పెట్టుకోలేము. ఫ్రెండ్లీ, ఇప్పుడు కూడా ఫ్రెండ్లీ పార్టీ కదా. ఇప్పుడు కూడా పొత్తు ఏం పెట్టుకోలేదు. ప్రచారం చేస్తారు వాళ్ళ ఎమ్మెల్యేలు. అప్పుడు మీకు కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు ప్రచారం చేస్తారు. స్వయంగా ఆ పార్టీ అధ్యక్షుడు ఓవైసీ గారు వచ్చి కాంగ్రెస్ పార్టీ గెలిపించండి అని చెప్తున్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ మామూని గెలిపించండి అని ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ ఇంటింటికి తిరిగి ప్రచారం చేశాడు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళతో కలిసి తిరుగుతారు కదా, మేము చెప్పలేం కదా. మా క్యాండిడేట్ లేదు కదా, వాళ్ళ అవసరం ఉండొచ్చు. అప్పుడు వాళ్ళ అవసరం ఉండొచ్చు. ఏదైనా సరే రాజకీయాల్లో ఎంఐఎం అనేది ఒక అవకాశవాదం. మైనార్టీల ఓట్లు బీఆర్ఎస్ కు పడే అవకాశం ఉన్నదా? ఒకటి దీంట్లో ఎంఐఎం ఓటు చూపెట్టు, ఇంకొని చూపెట్టేసో ఎంఐఎం ఉండడం వల్ల ముస్లిం ప్రజలు దూరం అవుతారు అనడం తప్పు. కేసీఆర్ గారు మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా డెవలప్మెంట్ చేయాలని చూశారు. నీకు కళ్యాణ లక్ష్మి అనే పేరు పెట్టి షాదీ ముబారక్ అని వాళ్ళకు కూడా వర్తించింది. సో నువ్వు అందరూ వర్తించింది కదా. నీకు కేసీఆర్ కిట్టు అందరికీ ఇచ్చింది కదా. ఓన్లీ హిందువులకే ఇచ్చి ముస్లింలకే ఇచ్చి అయినా సరే అది వేరే విషయం. ఆ విషయంలో కేసీఆర్ గారి పట్ల ప్రజలందరికీ కూడా కన్సర్న్ ఉన్నది. మేము ఇప్పుడు తిరుగుతున్నాం కదా, అందరూ ఏదంటారు కేసీఆరే, మేము కేసీఆర్ ఉన్నప్పుడే మాకు బాగుండే, మేము మళ్ళీ కేసీఆర్కి చేస్తామని చెప్పి అన్ని మతాలతో నిమిత్తం లేకుండా అందరు ప్రజలు కూడా కేసీఆర్ గారు ఉన్నారు. ఇప్పుడు ఎవరో మతం రెచ్చగొట్టి, బీజేపీ వాళ్ళు ఇంకో రెచ్చగొట్టి, ఎంఐఎం రెచ్చగొట్టడం వల్ల ప్రజలు మతపరంగా విడిపోతారని నేనైతే అనుకోవట్లేను. ఎందుకంటే ఆ సోయి ఉన్నది ప్రజలకు. పని ఎవరు చేస్తారు, పని ఎవరు చేయరు, మాటలు ఎవరు చెప్తారు, చేతలు ఎవరు ఉంటాయి అనేది వాళ్ళకు ఒక క్లారిటీ ఉన్నది. సో మన ప్రజల్ని రెండుగా విభజించలేము, మత ప్రాతిపదికగా విభజించలేము. అభివృద్ధి అనేది అందరికి సమానంగా జరిగినప్పుడు అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ గారి పట్ల సానుకూలంగానే ఉన్నారు.
మేము మాట్లాడేదానికంటే కూడా వాళ్ళు అసలు మేమే ప్రచారం సరిగ్గా చేయలేకపోతున్నాం. మాకంటే ముందే వాళ్ళు చెప్తారు, మాకంటే ముందు వాళ్ళు చెప్తారు. ఫ్యాక్ట్ అన్నాను కదా, నేను ఇప్పుడు పార్టీలో ఉన్నా అని చెప్పి నేను చెప్తాను. నేను నీకు లైవ్, నేను ఇప్పుడు ఎడిటింగ్ లేని వీడియో కూడా నేను చూపెడతాను. మేము మాట్లాడుతుంటే అమ్మ చెప్తుంది, నేను చూపెట్టమంటే ఇప్పుడు చూపెడతాను. పర్లేదు, అది నేను చూపెడతాను. అది ఆమె మనం చెప్పే కంటే ముందు ఆమె చెప్తుంది. నేనన్నా అదే అమ్మా నువ్వు మాకంటే బాగా నువ్వే చెప్తున్నావు అని. మరి మీరు ఎందుకు ప్రచారం మానేసి ఇళ్లలో కూర్చోవట్లేదు? మా బాధ్యత. కరెక్ట్, నువ్వు అనేది కరెక్టే, కానీ మా బాధ్యత కదా. మేము మా పార్టీని గెలిచే విధంగా మేము చూసుకోవాలి కదా. ఇగో ఇగో ఆమె కూర్చున్నాడు, మేము పోయినాం. నేను చెప్పలే కదా మీకు. సో ఇటువంటి ప్రజలు లక్షల మంది ఉన్నారు. కేసీఆర్ నుంచి మాట్లాడుతారు. మేము కేసీఆర్ గారికి ఆడుకోరు అభిమానులు ఉన్నారు, కేసీఆర్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు. ఇందిరమ్మ చనిపోయి ఇన్నేళ్ళైనా ఇందిరమ్మ గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. రాజశేఖర రెడ్డి చచ్చిపోయి ఇన్ని రోజులైనా రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. దాని అర్థం ఏంటంటే కొంతమంది ఎప్పుడు కొంతమందికి వీరాభిమానులు ఉంటారు, వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడి మీరు సోషల్ మీడియాలో పెట్టి అసలు ప్రజలంతా ఇదే మాట్లాడుతున్నారు. నిజంగా ప్రజలంతా ఇదే మాట్లాడితే మనం ప్రతిపక్షంలో ఎందుకు కూర్చోవాల్సి వచ్చేది ఇంత ఆడుకోరున్నప్పుడు? అంటే కొన్ని సందర్భాల్లో ఇంతకంటే బాగా చేస్తారని నమ్మకం ఉండొచ్చు కదా. ప్రజలు 10 సంవత్సరాలు చేసారు, ఇంతకంటే బాగుంటుంది అనుకుండొచ్చు కదా. ఇంతకంటే బాగుంటుంది చూద్దాం. కాంగ్రెస్ పార్టీ నువ్వు అన్నట్టు ఇందిరాగాంధీ పేరు, వైఎస్ వాళ్ళిద్దరు బాగా చేసిండ్రు. ఇందిరమ్మ అందరికి ఇల్లు ఇచ్చింది, గరీబీ హటావో అని చెప్పింది. వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా వైద్యాన్ని బాగా చేసిండు. సో ఇప్పుడు వీళ్ళు ఇంకా బాగా చేస్తారేమో ఈ తీసుమార్కాలని చెప్పి వాళ్ళు అనుకున్నారు పాపం. ఇప్పుడు వచ్చేసరికి కనబడతలేదు కనుక మళ్ళా ప్రజలు రియలైజేషన్ అనిపిస్తుంది. అది సో దానికన్నా కూడా మాట్లాడుతున్నారు అనుకుంటా తప్పించి, అట్ఫస్ట్ మీరు అన్నట్టు ఆ గుర్తింపు అంతవరకు ఉంటుంది అని మీరు అనుకున్నట్టు ఓకే కావచ్చు, దానికి కూడా మేము బయట ఉండాల్సిందే కదా. కానీ దాన్ని బట్టి ప్రజల పల్స్ ఎట్టుంటుందని మేము చెప్తున్నాం. ప్రజల పల్సు, ప్రజలు ఏమనుకుంటారు. మీ మీద ఒక ఆరోపణ ఉంది క్రాంతన్న, ఏందనంటే గతంలో కేటీఆర్ ఒక మాట అన్నారు, ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మేము సోషల్ మీడియాని పట్టించుకోలేదు, యూట్యూబ్ ఛానళ్ళ వల్ల మాకు చాలా నష్టం జరిగింది, సో ఈసారి ఆ పొరపాటు జరగనియేమో అని. సో కేటీఆర్ గారు రియలైజ్ అయ్యారు. సో ఆ యూట్యూబ్ చాలా ఇంపార్టెంట్. కేటీఆర్ గారు కాదు, మేము కూడా రియలైజ్ దాంట్లో. అంటే పార్టీ ప్రెసిడెంట్గా అన్నాడు ఆయన, దుష్ప్రచారాన్ని మేము పట్టించుకోలేం. సపోజ్ నేనున్నాను, అవును, నా మీద 2 యూట్యూబ్ ఛానళ్ళు విపరీతమైన ఆరోపణలు చేసినాయి. ఓకే, అసలు ఉన్న చెరువులని నేనే కబ్జా చేసినా, మా తమ్ముళ్ళే కబ్జా చేసినట్లు, మా నియోజకవర్గం మొత్తం మేమే కబ్జా చేసినట్లు, అవును, హైవే పక్కన ఉన్న భూములన్నీ వీళ్ళే కబ్జా చేసినట్టు రాసిరు. అవును, బ్రహ్మాండంగా సంపాదించారు. మా ఊళ్ళ దగ్గరకు వచ్చారు, ఎమ్మెల్యేగా బ్రహ్మాండంగా సంపాదించారు కాబట్టి వ్యతిరేకత వల్లనే ఓడిపోయారు. అవన్నీ మా ఊళ్ళ దగ్గరకు వచ్చారు. అన్న వీడు ఇట్లా వేసిండు అట్లా వేసిండు, వాడు ఇస్తే మనకి ఎదురపై వాడు మనం చేసినాం. అది నిజం కాబట్టి మీరు ఖండించలేకపోయారు. నిజమైతే నాకు పనిష్మెంట్ అవుతుండే కదా. పనిష్మెంట్ అయింది కదా. ఆ పనిష్మెంట్ ఇప్పుడు అదే చెప్తున్నా, ప్రజలు ఎట్లా నమ్మిరు అని చెప్తున్నా. సోషల్ మీడియాను మేము వాడకపోవడం వల్ల ఈ నష్టం జరిగింది. వాడు చెప్పింది నిజమైంది, అవును, వాడు చెప్పింది నిజమే కావచ్చు, ఆయన దగ్గర పోయింది. మీరు ఖండించలేదు. అంటే ఖండించడం అంటే ఇప్పుడు వాడు పైసలు అడుగుతాడు, అవును, వాడు బ్లాక్ మెయిలర్, పక్క బ్లాక్ మెయిల్. అది ఓ ప్రముఖ పేపర్, ఓ ప్రముఖ జర్నలిస్ట్ ఉన్నాడు, దాంట్లో నా మీద వ్యతిరేక వార్తలు రాస్తే నాకు పాత పరిచయం ఎడిటర్ అయినా ఫోన్ చేసినా, నేను పేరు చెప్పలేను. ఓకే, ఆయనకి ఫోన్ చేసినాను. నేను ఫోన్ చేసి అన్న ఏంది ఇట్లాంటి వార్తలు నా గురించి నీకు తెలుసు కదా, నేను ఇట్లా అంటే అరే అవును రాసి కదా, నేను వాడితో మాట్లాడతా ఒకసారి నువ్వు మాట్లాడాను. సరే కొన్ని రోజులు ఆగాడు, మళ్ళీ రాసినాడు, మళ్ళీ ఏదో రాసినాడు, మళ్ళీ ఫోన్ చేసిన, మా జిల్లా రిపోర్ట్తో ఒకసారి మాట్లాడు అన్నాడు. ఫోన్ చేస్తే ఆయన అంటాడు, కాదే మరి ఏమన్నా ఇవ్వకపోయినా వాడికి అంటాడు. ఏమి ఇవ్వాలన్నా, సరే ఎట్టిస్తారు పోయి నువ్వు, ఇదేం వార్తలు, ఏమన్నా డబ్బులు ఇస్తే వార్తలు రాయము, లేకపోతే నీ ఇష్టం బ్లాక్మెయిల్, ఇదేం బ్లాక్మెయిల్ ఇది ఏందన్నా, మా పాలసీ అన్నా నేను పైకి పంపాలి కదా. నేను మళ్ళీ ఆయనకు ఎడిటర్ ఫోన్ చేశాను, ఏంది ఇదేం పద్ధతి, నువ్వు నన్ను పట్టుకుని నన్ను బ్లాక్మెయిల్ చేస్తే ఎట్లా, నేను జర్నలిస్టులో పనిచేసిన ఉద్యోగం కోసం పనిచేసిన ఒక సంఘంలో జనరల్ సెక్రటరీలో పనిచేసినాను,
నా జీతాన్ని కూడా నేను ఉద్యమానికి నేను పనంగా పెట్టినాం. పెట్టినాను. పనంగా పెట్టలేం కానీ నా సొంతంగా ఖర్చు పెట్టుకున్నాను. ఏమో లేకుండా నా సొంతంగా ఖర్చు పెట్టుకొని నేను పని చేస్తున్నాను. అంత మేరకు నేను కొంచెం పని చేసిన ఆత్మతృప్తి నాకు ఉన్నది. నువ్వు నన్ను కూడా అంటే అట్లా ఎట్లా అంటే మీరు ఎమ్మెల్యే కదా, మమ్మల్ని చూసుకోవాలి కదా. నువ్వు ఎవరి కోసం పత్రిక పెట్టినావా? నేను మా ఆఫీసు సెటప్ నడవాలి కదా అంటాడు. నీ ఆఫీస్ సెటప్ నడవ నేను నన్నెందుకు బలి చేస్తావు అంటే పత్రికలు కానీ అట్లాంటి యూట్యూబ్ ఛానల్స్ కానీ అటువంటి వచ్చిన తర్వాత తప్పుడు ప్రచారాన్ని మేము ఎట్లా ఎదుర్కొంటాం చెప్పి. సో మీ మీద వ్యతిరేకత ఆ 2 యూట్యూబ్ ఛానళ్ళ వల్ల మీరు అంటే అట్లా కాదు, దానివల్ల ఒక ఒపీనియన్. ఇప్పుడు సపోజ్ హైదరాబాద్లో ఉన్న కొన్ని వేల మంది 100 మంది క్రాంతి అన్న మంచోడు అనుకుంటారు తప్పించి క్రాంతి అన్న అంటాడు భూ కబ్జాదారుడు ఇట్లా చేస్తాడు అని అనుకోరు కదా. కానీ అందరు నన్ను క్లారిఫికేషన్ అడిగారు కదా. అప్పటికి ఇద్దరు అడిగారు ఏందన్నా ఇదంతా అని చెప్పి. అరే నువ్వు నమ్ముతున్నావు అంటే మరి నువ్వు ఏది చెప్పాను నువ్వు మాట్లాడన్నా అంటే నేను అరే మనం తప్పు చేయనప్పుడు ఎందుకు మాట్లాడాలి. సో మేము ఆ స్టాయిల్ చేస్తూ ఉన్నాను. తర్వాత కొంతమంది మనం అట్లా మాట్లాడాల్సింది అని సరే అంటే అది చెప్తున్నప్పుడు తప్పుడు ప్రచారాన్ని నమ్ముకున్నది వాళ్ళు, మేం కాదు. అదే మరి నేను వచ్చిన తర్వాత మరి ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది కదా. సో ఇప్పుడు మీరు అదే పని చేస్తున్నారు కాదు. ఇప్పుడు మేము పని చేస్తాం ఇంకా అసలు మేము సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యలేము. అయ్యో బీఆర్ఎస్ వాళ్ళు తప్పు నిజంగా బీఆర్ఎస్ ఇంకా యాక్టివ్ అయితే ఈ ప్రభుత్వంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఒక్కరోజు కూడా తలెత్తుకొని తిరగలేరు. అట్లుంటుంది పరిస్థితి. అదే చెప్తున్నా అరే నువ్వు బీఆర్ఎస్ మీద చేసేది మామూలు ప్రజలు అకౌంట్స్ నువ్వు అబ్జర్వ్ చేయి. మామూలు జనం కడుపు మండిన వాళ్ళు, ఈ ప్రభుత్వం కావాలని గెలిపించుకున్న వాళ్ళు. చూడండి ఇప్పుడు యూట్యూబ్లో ఎవరు మాట్లాడుతున్నారండి? యూట్యూబ్లో ఎవరు మాట్లాడుతున్నారు? ఆనాడు ప్రభుత్వాన్ని భుజాల మూసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడతలేరా? నేను పేర్లు చెప్పాను. నువ్వు జర్నలిస్ట్ నీకు తెలుసు. ఆనాడు కేసీఆర్ పోవాలి నీ అంత దుర్మార్గుడు అన్నవాళ్ళు అప్పుడే బాగుండాలని ఇప్పుడు అంటున్నారా లేదా? అంటే అర్థమైంది అదంతా ఒక రకమైన మిషన్ నుంచి బయటకు వచ్చారు అంతే. అప్పుడు వాళ్ళకు ఆ మిషన్ వాళ్ళు చెప్పుకున్నారు కదా అప్పుడంతా మేము చేసినామని చెప్పి. V6 పెట్టిన వివేక్ గారు చెప్పారు మేము విష ప్రచారాన్ని చేయడంలో మేము సక్సెస్ అయినామని చెప్పి వివేక్ గారు బహిరంగ చెప్పారు. వీడియో అప్పుడప్పుడు కనబడుతుంటుంది. సో కేసీఆర్ గారిని ఓడించడానికి ఇటువంటి అన్ని శక్తుల్ని ఉపయోగించింది కొనుగోలు. ఏం పేరు అనే పేరు? కొనుగోలు సునీల్ కుమార్ అనే పేరే కొనుగోలు. అట్లాంటి కొనుగోలు కదా, మేము కొనుగోలు అనుకున్నాం. సో అట్లాంటి వ్యక్తులను పెట్టి మొత్తం ప్రచారం పెట్టుకున్నారు కదా. ఎవరు పెట్టుకున్నారు? మేము అంటే చెప్తున్నాం, మేము వాళ్ళంతా అడ్డగోలుగా ఇష్టం వచ్చిన రీతిగా ప్రచారం చేస్తారు. మేము చేస్తారని మీరు అనుకుంటారు, బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు అనుకుంటారు, మీరు అంటారు. ఒక్కటి తప్పుడు ప్రచారం అని మీ మీడియా వాళ్ళు ఒక్కటి తీయడం నేను చర్చ చేస్తాను. ఇప్పుడు మీ మీద ఉంటే మీరు బీఆర్ఎస్ వాళ్ళు తప్పుడు పెట్టిన సోషల్ మీడియా నువ్వు చేయండి, మీరు చెప్పండి నాకు, నేను 100% దాన్ని చర్చ పెడతా. ఇప్పుడే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొన్న ఓపెన్గా ఇదే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నా మీద ఫామ్ హౌస్ కట్టుకున్నాను, FTAలో కట్టుకున్నాను అని బీఆర్ఎస్ పదే ప్రచారం చేస్తుంది. నాది FTAలో కట్టుకున్నట్టు వీళ్ళు వచ్చి పొంగులేటి జనవరిలో పొంగులేటి ఫామ్ హౌస్ పోదాం, వివేక్ ఫామ్ హౌస్ పోదాం, నేను తీసుకుపోతా. మీరు తీసుకుపోతలేరు అరే ఆల్రెడీ ఏమైతే మీడియాని ఇప్పటి వరకు ఎందుకు మీడియాలో వచ్చినాయంటు అన్ని మీడియాలు కాదు, మీరు తీసుకెళ్ళి ఒక పని చేయండి, కాదు ఒక పని చేయండి. మీరు ఇప్పుడు మన ఇద్దరి మధ్య చర్చ జరిగింది కదా, మీరు వెళ్ళిరండి. లేదు అంటే అనుకుంటారు అనుకోండి, నేను కేటీఆర్ గారితో వెళ్ళి ఈ వర్డ్స్ విత్డ్రా చేసుకోండి అన్న అని చెప్తాను. మీరు వెళ్ళిరండి, నేను వివేక్ ఫామ్ హౌస్ చెప్తాను. కాదు నో నేను చెప్తున్నాను, మీరే పోవాలని మా మీద ఎందుకు బట్టకాల్సి మీద చేయడం? ఒక మీడియాగా వాస్తవం అది, మీడియా బయట పెట్టాల్సిన విషయాన్ని మేము బయట పెట్టాం కదా. మీడియా బయట పెడితే బానే ఉండు, కానీ మీరు కదా అంటే మీడియా ఫెయిల్ అయిందని లెక్క, మీడియా ఫెయిల్ అయిందని లెక్క. అంటే మీరు చెప్పింది వినకపోతే అంతా ఫెయిల్ అయినట్టే. మరి మీరు పోయినండి, మరి మేము చేసి తప్పంటారు కదా. సరే కరే ఓకే, మీరు మేము చేసింది తప్పు, మేము చెప్పేది తప్పని మీరు అంటారు కదా. నేను 2 పేర్లు మీకు చెప్తున్నా, వివేక్ గారి ఫామ్ హౌస్కి వెళ్ళండి, పొంగులేటి గారి ఫామ్ హౌస్కి వెళ్ళండి. అది FTA లేదని మీరు చెప్పండి, మీరు ఏం చెప్తారు నేను మా పార్టీతో చెప్పి నేను చెప్పి అంతే కదా. ఇప్పుడు మేము చెప్పింది తప్పని మీరు అనుకుంటారు. మీరు చెప్పింది ఐ అగ్రీ. మీరు అనేక విషయాల్లో మీడియా చెప్పింది ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల విషయంలో ఉన్నారు, ఎవరు చెప్పింది పట్టించుకోకుండా మీరు కోర్టుకు పోయారు. మేము కోర్టుల్లో మేము న్యాయబద్ధంగా పోట్లాడతాము, మేము అడిగిన దాన్ని ప్రభుత్వం బుల్డోజ్ చేస్తుంది అన్నారు.
హైడ్రా విషయంలో మీరు న్యాయబద్ధంగా వాళ్ళకి సాయం చేస్తామంటున్నారు. లఘుచర్ల విషయంలో వాళ్ళకి న్యాయబద్ధంగా మేము వాళ్ళకి సాయం చేస్తామంటున్నారు. మరి ఇదే ఎఫ్టీఎల్ విషయంలో వీళ్ళు సరిగ్గా న్యాయబద్ధంగా పోవట్లేదు హైడ్రా అని, దానికి వ్యతిరేకంగా మీరు న్యాయబద్ధంగా ఎందుకు పోవట్లేదు? హైడ్రా మీద చూడండి ఎన్ని కేసులు ఉన్నాయో. ఈ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద యాక్షన్ తీసుకోవట్లేదు. మీరు కూడా హైడ్రా మీద ఎన్ని కేసులు ఉన్నాయో చూడండి. మీరు వేసినాయా? అరే అది పార్టీ పరంగా ఉంటుందా, చేసే వ్యక్తులకు పార్టీ సపోర్ట్ చేస్తుందా అనేది ఉంటే అప్పుడు నువ్వేమంటావు? అరే హైడ్రా అనేది ఒక మంచి ఆశతో పెట్టింది, దాని వ్యతిరేకంగా మీరు చేస్తున్నారు మీరు అంటే. ఎవరైనా సరే అట్లాంటి ప్రజలకు అండగా ఉంటారు. అట్లా ఫైట్ చేసే వాళ్ళకు, అన్యాయం గురైన వాళ్ళు ఎవరైతే ఫైట్ చేస్తుంటారో వాళ్ళకి అండగా ఉంటాం. మన హైడ్రా వాళ్ళని పిలిపించి మాట్లాడలేమా? వాళ్ళకి మా ప్రభుత్వం వస్తే డబ్బులు పెట్టి ఇస్తామేమని చెప్పి ప్రభుత్వం చెప్పలేదు, ఇల్లు ఇస్తామని చెప్పలేదా? సో అటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం. అంతే తప్పించి ఏదో మీ ప్రతిపక్షం మీరే చేయాలనుకుంటే. ఇప్పుడు జూబ్లీహిల్స్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మీరు చాలా ఇచ్చారా? జూబ్లీహిల్స్లో మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చారా? మీరు ఇప్పుడు హామీలు నెరవేర్చలేదు వాళ్ళు అంటున్నారు. మీరు ఇచ్చిన హామీలన్నీ జూబ్లీహిల్స్లో నెరవేర్చారా? మేము ప్రజల్లో తిరుగుతుంటే వాళ్ళే చెప్తున్నారు. నాగంటి గారు అసలు నేను నాకంటే బాగా యాక్సెస్ ఉన్నాడు జనాలతో, పబ్లిక్తో బాగా యాక్సెస్ ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉండే మామూలు సాధారణ మనిషి కూడా సాబ్ వచ్చాయి సాబ్ మనకు ఓ కరే ఏ కరే అని మామూలు ప్రజలు కూడా చెప్తున్నారు. సో అంత దగ్గర పోయినాడు జనాలకి. సో జనాలు ఆయనకు మంచి పేరు ఉంది. ఓకే, ఆయన మంచి పేరుతో గెలుస్తాడు 100%. ఆయన మంచి పేరు ఉంది. కేసీఆర్ గారి మీద ఉన్నది కనుక అన్ని పని చేసి తప్పకుండా గెలుస్తాడని అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మరి అంత గెలుస్తామన్న నమ్మకం ఉంటే అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వగానే ఈయనకు హోం శాఖ ఇస్తారా, మైనార్టీ శాఖ ఇస్తారా? ఈ పునర్పెట్టే కార్యక్రమం మైనార్టీలు అడుగుతున్నది, మైనార్టీ వాళ్ళు అడుగుతున్నారు. మేము ఎందుకు అడుగుతాం? కేటీఆర్ తెలంగాణ ఇప్పుడు మేము అడగలేం కదా, వాళ్ళు ఉన్నారు, మేము అడిగినామా? ఆయనకు మైనార్టీ శాఖ హోం శాఖ కాదబ్బా. ఇప్పుడు నేనున్నాను, నేను గెలిచిన నా నియోజకవర్గం వాళ్ళు ఎవరెవరు డిమాండ్ పెట్టారు, క్రాంతనకు అది చేయాలి, క్రాంతనకి ఇది చేయాలి అని చెప్పి. అది నేను అడిగినట్టు ఎందుకైతే అదే ఇప్పుడు మైనార్టీలకు ఒక మంచి పదవి వచ్చింది. పాపం మైనార్టీ ప్రజలు కోరుకుంటూ తప్పేముంది? మంత్రి హోమ్ మినిస్టర్ ఇస్తారేమో, ఫైనాన్స్ ఇస్తారేమో, డిప్యూటీ సీఎం ఇస్తారేమో. ఎందుకంటే టీఆర్ఎస్ ఇచ్చింది కదా. ఇప్పుడు టీఆర్ఎస్ ఆయన ఇచ్చినాక ఆయన కూడా ఇస్తారేమో. మైనార్టీ ప్రజలు కోరుకోరు, మేము కోరుకోలే. మాకే వాళ్ళ మంత్రి వాళ్ళు ఇష్టం కదా. వాళ్ళకు మైనార్టీకి జూబ్లీహిల్స్లో ఒక మైనార్టీ శాఖ ఇస్తే బీఆర్ఎస్ ఎందుకు ఇంతగానో భయపడుతుంది? మేము భయపడే వాళ్ళ మైనార్టీకి మంత్రి పదవి ఇచ్చారు, మేము భయపడతలేము. వాళ్ళు ఓడిపోతామని భయపడి అజరుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చారు. గెలుస్తారు అన్నట్టే కదా. ఎవరు ఓడిపోతామని భయంతో అది ఇస్తామని పెట్టుకున్నారు, అది కూడా గెలవరు. అది చెప్తారు, అది కూడా గెలవరు. ఇంకా దాన్ని పోయి ముఖ్యమంత్రి గారే స్వయంగా ఒక్కో డివిజన్లో రెండు సార్లు ప్రచారం చేస్తున్నాడు. ఎన్నడన్నా బై ఎలక్షన్లో ముఖ్యమంత్రి ఇంత స్థాయిలో ఒక్క మీటింగ్ పెడితే పోతారు, ఓ గౌరవప్రదంగా ప్రచారం ఉంటుంది. నువ్వు గల్లీ తిరిగిన ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారా అంటే? తిరుగుతున్నట్టు అర్థమైంది. 80% వాళ్ళు ఓడిపోతున్నారు కనుక, ఓడిపోతున్నామనే ఇండికేషన్స్ వాళ్ళకు ఉన్నాయి కనుక ఎట్లయినా గెలవాలనే ప్రయత్నం చేస్తారు. మా వాళ్ళు బెదిరిస్తున్నారు, బెదిరించి లొంగ తీసుకుంటారు. పోలీసులు అవును, స్వయంగా పోలీసులు, డీసీపీలు, ఏసీపీలు ఎవరైతే మాకు హార్డ్ కోర్ కార్యకర్తలు ఉంటారో వాళ్ళని బెదిరించి కండ వేపిస్తారు. స్వయంగా సీఎంతో తీసుకుపోయి కండ వేపిస్తారు. సో అధికారులు దుర్వినియోగం చేసుకుంటారు పూర్తి స్థాయిలో. రేపు కూడా ఇప్పటికి కూడా మేము చెప్తున్నాం, ఎలక్షన్ కమిషన్ కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక్కడ డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి, కొన్ని ఎక్స్ట్రా ఓట్లు ఉన్నాయి, అన్నోన్ పర్సన్స్ ఓట్లు ఇక్కడ ఉన్నాయి, దొంగ ఓట్లు వేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేసినాం. వాటన్నిటి కంట్రోల్ చేస్తున్న బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఉన్నది. రిగ్గింగ్ చేసుకుంటారు, ప్రజలు భయపడుతున్నారు. ప్రజల బీఆర్ఎస్ మేము పడతాం, ప్రజలు భయపడుతున్నారు. రేపు వాళ్ళు మాకు ఓటేసే అవకాశం ఉంటుందా లేదా? అసలే జూబ్లీహిల్స్ క్యాండిడేట్ అట్టే మాట్లాడుతూ బెదిరిస్తాడు, క్యాండిడేట్ అట్టే మాట్లాడతాడు, ముఖ్యమంత్రి అట్టే మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి ఏమో వేయకపోతే మీకు ఏం రాదు అన్ని కట్ చేసి పడేస్తాను ముఖ్యమంత్రి బెదిరిస్తున్నాడు. కింద మనం చూస్తే కదా క్యాండిడేట్ ఏం మాట్లాడాడు, ఒక్కొక్కరిని గెలవడి 2 రోజుల్లో ఓడినా గెలిచా 2 రోజుల తర్వాత ఎవడో వ్యతిరేకంగా చూసుకుంటా అని చెప్పే క్యాండిడేట్. ఇప్పుడు సగం చేసి ఎడిట్ చేసి ఇట్లా ప్రచారం చేయడం వల్ల ఇట్లాంటి అంతా దుష్ప్రచారం కాదు. మరి ఏం మాట్లాడండి మీరు చేయండి, మరి ఏముందో వాళ్ళని చేసుకోమని చెప్పండి. ఏం మాట్లాడండు? ఇప్పుడు మా ఊళ్ళో నిందేస్తున్నారు. అసలు ఏం మాట్లాడిండో వాళ్ళని ప్రచారం చేసుకోమని చెప్పి ఎవరుతున్నారు? మరి మా దృష్టికి వచ్చిన ప్రచారం అయితే గది, ఆయన మాట్లాడిన విషయం అయితే అది నాకు మామూలు జనాలు ఎవరో ఫార్వర్డ్ చేసినారు. అది దాన్ని మేము విన్నాము, దాన్ని నమ్ముతున్నాం, ప్రజలు కూడా అదే నమ్ముతున్నారు. ఎందుకంటే ఆ నేపథ్యం ఉంది కనుక నమ్ముతున్నారు ప్రజలు. ఆ నేపథ్యం నువ్వు నేను ఉంటే అట్లా నమ్ముతారా? ఏదో స్లిప్ అయిందో మాట్లాడిన గతంలో కేసీఆర్ గారు జనాల దగ్గరికి రాలేదు, ఎన్నికల్లోకి రాలేదు, అయినా జనాలు గెలిపించారు.
కానీ నేను జనాల దగ్గరికి పోతున్నాను, నేనే స్వయంగా హామీ ఇస్తున్నాను, నేను ప్రజల వ్యక్తిని కాబట్టి ప్రజల దగ్గరికి ఇదే చెప్పిండు ఎలక్షన్ టైంలో అదే చెప్పిండు. ఇప్పుడు కూడా అదే డిసెంబర్ 9 ఎలక్షన్ అయిపోయి 10వ తారీఖు ఏం చెప్పిండు, 6 గ్యారెంటీలు అన్నీ అయిపోతాయి అని చెప్పన్నాడు. అయిందా? మాటలు పెట్టది అయిందా? చెప్పిండు కదా, ఈ రోజు లెక్క పెట్టుకోండి, ఈ రోజు డేట్ ఎంత అని లెక్క పెట్టుకోమన్నాడు. డిసెంబర్ 9 అయిపోగానే మొత్తం 6 గ్యారెంటీలు ఇచ్చే బాధ్యత ఏదైంది, ఏది కాలేదు. రేవంత్ రెడ్డి చెప్పింది కాలేదు. కేసీఆర్ దళిత బంధు ఇస్తున్నాడు, కేసీఆర్ ఇచ్చిండు కదా. కేసీఆర్ దళిత బంధు మొదలు పెట్టి 3 ఎకరాలు ఇస్తున్నాడు అందరికి. కేసీఆర్ గారు దళిత బంధు మొదలు పెట్టి మొత్తం ఇచ్చిండా? మరి ఇంకా మాకు అధికారం అదే చెప్తున్నా, మేము ఇచ్చే క్రమంలోనే పోయినాం కదా. 3 ఎకరాలు ఇస్తాను మా నియోజకవర్గంలో 70 మందికి ఇచ్చిన. ఏంది 3 ఎకరాలు అయిపోయినట్టేనా? దానికి ఫేస్ వైజ్ వస్తుంది. అది సేమ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మొదలు పెట్టలేవు, నువ్వు ఏది మొదలు పెట్టలేవు అంటున్నావు కదా. మేము మొదలు పెడతాము, మా ప్రయారిటీస్ వేరే కాదు. మొదలు పెట్టినావా నువ్వు అంటున్నావు, మీరు అంటారు ఏమంది రైతు బంధు ఇచ్చిండు. ఎంత ఇస్తారని ఎంత ఇచ్చిండు? 15,000 ఇస్తాడు. ఎంత ఇచ్చిండు మరి? తర్వాత ఇస్తాం. అరే కాదు, మేము ఇచ్చేది ఇచ్చిండు. అవును, నువ్వు 15,000 ఇస్తున్నావు. ఏది నెక్స్ట్ లేటర్ మరి ఇంకేం ఇయ్యలే కదా. మరి ఏ ఒక్కటి చెప్పు, మీరు ఏ ఒక్కటి చెప్పండి. ఒక ఉచిత బస్సు కూడా ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ టోపీ పెట్టాడు నెత్తి మీద. రేషన్ కార్డు ఇచ్చి భర్త మీద చేసిండు. రేషన్ కార్డు మేము తయారు చేసిన లిస్టు. రేషన్ కార్డులు రేషన్ కార్డులు మేము తయారు చేసిన లిస్టు, అర్హుల లిస్టు, కొత్త లిస్ట్ ఏం కాదు. అది మీరు ఇయ్యలేదు కదా. అవును, దానికి మాకు ఉంటుంది, ఎలక్షన్ కూడా ఉంటుంది, దానికి ఆగిపోయింది. ఇద్దాం అనుకున్నారు, ఎలక్షన్ కూడా ఉంటుంది, దానికి ఆగిపోయింది. అది మేము తయారు చేసిన లిస్ట్ వాళ్ళు ఇచ్చారు. కొత్తగా ఏమి ఇచ్చారు చెప్పండి? కొత్త ఏమన్నా ఉద్యోగాలు మేము ఇచ్చిన నోటిఫికేషన్లే కదా. కిరికిరి ఉద్యోగాలు రాకుండా ఆనాడు కోర్టులో కేసు వేసింది రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ప్రోద్బలంతోనే కోర్టులో స్టే వచ్చింది. ఈసారి ఇక్కడ మేము వేయించలేము, ఇప్పుడు మేము వేయించలేము. కోర్టులో కేసు వేసేసి దాన్ని ఆపించింది అన్నాడు రేవంత్ రెడ్డి గారు. మేము కాదు కదా. మరి నువ్వు అడుగున్నావు, ఇప్పుడు ఇస్తాను ఇవ్వండి. మరి ఇప్పుడు అది గ్రూప్ వన్ మళ్ళీ చూస్తారు కదా, ఇక్కడ ఎన్ని ఉన్నాయో, ఎన్ని అవకతవకలు చెప్తున్నారో చూస్తారు కదా. మీకే అవపడుతున్నాయి, అభ్యర్థులకు ఎవరికి అవపడతలేవు. మనకు అభ్యర్థి చెప్పే నాకు పోస్టింగ్ వచ్చింది, నాకు ఆర్డర్ వచ్చింది, కానీ ఇక్కడ పోస్టింగ్ చేయాలి నాకు తెలుస్తలేదని. చివరికి అది లేదు, ఆమె అర్హత లేకుండా ఆర్డర్ రాగానే న్యాయస్థానమే చెప్పింది. ఇప్పుడు న్యాయస్థానంలో వాళ్ళు చెప్పిన ఏవి నిలబడి న్యాయస్థానం ఇంకేం తెలియలేదు, రాగానే ఏం చెప్పలేదు. ఫైనల్ డిసిషన్, ఫైనల్ హియరింగ్ ఉన్నది. అవును, ఇప్పుడు ఫైనల్ నిర్ణయాన్ని కాపాడి ఫైనల్ నిర్ణయానికి కట్టుబడి నిర్ణయం ఉంటుందని చెప్పారు. ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం, దాన్ని కాంప్లికేట్ చేయాలని చెప్పి మేము వివరం కోరుకుంటున్నాం. ఇచ్చేది సరైన విధంగా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. దాన్ని ఇవ్వడంలో వీళ్ళు ఫెయిల్ అవుతారు. చాలా ఉన్నాయి, ఎందుకంటే మనం ఆ ఇష్యూ మీద ఇట్లా ఫెయిల్ అవుతున్నారనేనా మీరు నిరుద్యోగులను తీసుకొచ్చి వాళ్ళకు నామినేషన్లు వేయించి ఇదంతా చేస్తున్నది? ఇప్పుడు చాలా మంది సెజ్ బాధితులు నామినేట్ చేసి మేము ఇప్పిస్తాం. అది కూడా వాళ్ళు నామినేట్ చేస్తే మాకు నష్టం కదా. బీఆర్ఎస్ ఉన్నదని అంటున్నారు, వాళ్ళు నామినేట్ చేస్తే మాకు నష్టం కదా అంటున్నా. మా ఓటు చీలిపోతుంది. అట్లా ప్రభుత్వ ఓటు మాత్రమే చీల్చడానికి ప్రభుత్వ ఓటు అంతా వస్తే బీఆర్ఎస్కి వస్తుంది కదా. వేరేతో షేర్ చేసుకోవాలని మేము కోరుకుంటాం. ప్రభుత్వ ఓటు అంతా బీఆర్ఎస్ కదా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీఆర్ఎస్ కావాలని కోరుకుంటాం, కానీ ఇంకోటి షేర్ కావాలని మేము కోరుకోం కదా. కడుపు పండిన వాళ్ళంతా, ఈ ప్రభుత్వ నిర్ణయం పట్ల వ్యతిరేకంగా ఉన్న వాళ్ళంతా, ఈ ప్రభుత్వ నిర్ణయం పట్ల వ్యతిరేకంగా ఉన్న వాళ్ళంతా వాళ్ళు నామినేట్ చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ ఈ ప్రభుత్వం రావాలి, ఈయన చెప్పిన మాటలు విని, మాకు ఇంత చేస్తాడు అంత చేస్తాడు చెప్పిన మాటలు విని వాళ్ళని గెలిపించుకున్నారు. కనుక ఆ కోపంతో వాళ్ళ నామినేషన్ తప్పించి మేము ఇచ్చిన నామినేషన్లు కావాలి, మేము ఇచ్చిన నామినేషన్లు కావు. ఓకే, సో ఇప్పుడు రిఫరెండం అంటున్నారు కేటీఆర్ గారు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కావాలి కదా. ఇప్పుడు 2 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయలేదు అనడానికి ఇప్పుడు ఓడినా రిఫరెండమే, గెలిచినా రిఫరెండం అవుతుంది. ఓడితే ఎట్లా రిఫరెండం? అంతే కదా. నీకు అవుట్రైట్గా నీకు ఇంత ప్రచారం ఉండదు కదా. నువ్వు ఒక మంత్రి పెట్టి, ఒక మంత్రి పదవి ఇచ్చి లేని మంత్రికి, మీరు ఓడితే ఎమ్మెల్సీ కూడా లేని మంత్రికి మీరు ఓడిన అంతే కదా. మరి ఆల్రెడీ మేము గెలిచినట్టే. అది ఒక లేని మనిషికి ఎమ్మెల్సీగా లేడు, ఎమ్మెల్యే లేడు, లేని మనిషికి అక్కడ మైనారిటీస్ ఎక్కువ ఉన్నారని చెప్పి నువ్వు మంత్రి పదవి ఇచ్చినావు అంటే నీకు ఓటమి భయం ఉన్నది, ఓటమిని ఒప్పుకున్నావు కనుకనే మంత్రి పదవి ఇచ్చినట్లు లెక్క. ముఖ్యమంత్రి అనే వ్యక్తి డివిజన్ తిరుగుతుండంటేనే ఓటమిని అంగీకరించినట్టు లెక్క. అంతే కదా. మరి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాక దుబ్బాకలు, అరే చెప్తున్నా, దుబ్బాకలు తిరిగిండా,
దుబ్బాక కేసీఆర్ ఇట్లా అసలు తిరిగిండా జనాల దగ్గరనే తిరగలేదు. నువ్వు దుబ్బాక ఎందుకు తిరగలేదు? అరే బలవున్నా మన నియోజకవర్గం 3 సార్లు వచ్చినావు అట్ట నువ్వు మా జిల్లాకు 3 సార్లు వచ్చావు అంతే. అంతే మరి. నేను అవును రోజు మరి. జనాల దగ్గర ఉంటాను. అదే ఎన్నికల అదే చెప్తున్నా. నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు రోజు అందుబాటులో ఉండి ఏం లాభం అంటున్నా. మీకు నచ్చట్లేదు అంతే. అరే నచ్చటే కదా నీ వల్ల వచ్చే ప్రయోజనం ఏంది? నేను దాన్ని ఏం పెట్టుకోవాలి, ఏం చేసుకోవాలి? ఇప్పుడు జనాలందరూ అంత పెద్ద ఎత్తున పూజకు పనికిరాడు పువ్వులెక్క నువ్వు పెట్టుకొని నేను ఏం చేయాలంటున్నా నేను. ముఖ్యమంత్రిని చేసినాక కూడా పూజకు పనికిరాడు. సరే నేను చెప్తున్నా, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను చేస్తున్నా, నేనున్నా అంటే నువ్వు ఉండే ఏం లాభం? పూజకు పనికిరా పువ్వులు ఎక్క అంటున్నాను. పూజ చేయడానికి పువ్వు పనికి రావాలి కదా. నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ప్రజలకు పనికి వచ్చినప్పుడు దాన్ని మేము కూడా ఒప్పుకుంటాం కదా. 100% ఒప్పుకుంటాం. ఇంకా నీకు నాకు మనందరికీ కూడా బీఆర్ఎస్ గెలిస్తే జూబ్లీహిల్స్ ప్రజలకు ఏ ప్రయోజనం జరుగుతుంది అనేది ఒక ప్రశ్న. రాష్ట్ర ప్రయోజకులకే ఒక అబద్ధాల ప్రభుత్వాన్ని, ఒక దగాకోర ప్రభుత్వాన్ని ఓడించి రేపు భవిష్యత్తులో మంచి ప్రభుత్వం రావాలి అని ప్రజలు కోరుకుంటారని ఒక ఇండికేషన్ వస్తుందని మేము అనుకుంటున్నాం. ఓకే, అది. సో ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ జూబ్లీహిల్స్ ఎన్నికతో పాటు మీరు గతంలో 33 చైర్మన్లు గెలిచారు. ఇప్పుడు కూడా అదే 33 చైర్మన్లు గెలుస్తారా? అదే మొన్ననే పెట్టుంటే 1 మంత్ కింద వాయిదా పడకుండా ఉంటే ఇప్పటికే గెలుస్తాం. 100% గెలుస్తాం మేము. ఇప్పుడు చెప్తాం కదా, ఇప్పుడు గత ఎన్నికల కంటే ఎక్కువ మెజార్టీ వస్తుందా ఈసారి మీకు? ప్రయత్నం చేస్తాం మేము. ఇప్పుడు ఏదైనా కూడా అప్పటి కండిషన్స్ బట్టి ఉంటాయి కదా. ఇప్పుడు వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తాం చాలామంది మా వాళ్ళు కూడా. అందరూ వచ్చి రైతులు కదా, అందరూ కూడా సఫర్ అవుతున్న చెప్తున్నారు కదా. సో ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలామంది మా దగ్గర ఓట్లు ఉంటాయి కదా. సో వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం పట్ల, ప్రభుత్వ పాలసీల పట్ల వ్యతిరేకంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఏం చేయదు అని చెప్పి డిసైడ్ అయిపోయింది ప్రజలు. సో 100% లోకల్ బాడీస్లో కూడా మేము పూర్తి స్థాయిలో విజయం సాధిస్తాం. ఇంత రిఫరెండం అనుకున్న ఎన్నికల్లో కేసీఆర్ ప్రచారానికి రాకపోవడం వెనుక ప్రధాన కారణం ఏంటి? కేసీఆర్ గారు అంటే ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను. ఇంతకుముందు మీరు అన్నారు చూడు, ఈ ఒకటే ఎన్నిక ద్వారా ప్రభుత్వాలు మారుతున్నాయి. మేము కూడా అదే మారుతున్నాం. కానీ ఈ ఎన్నిక ద్వారా ప్రజల్లో ఎంతటి తీవ్రమైన అసంతృప్తి ఉన్నదో ఈ ప్రభుత్వం పట్ల అనేది బయటకు వస్తుంది. సో ప్రజలే రెడీగా ఉన్నప్పుడు, ప్రజలు కూడా ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు వచ్చినా, కేసీఆర్ గారు రాకపోయినా, మేమందరం ఉన్నా కూడా మేము చెప్పేది ఏంది, కేసీఆర్ గారి విజన్ని, ప్రతిపక్ష నేత మాకు అండగా రావాలని ప్రజలు కోరుకుంటారు బేసికల్గా. కేసీఆర్ గారు మాకు అండగా ఉండాలని వాళ్ళు ఫీల్ అవుతారు. మీరెవరు ఫీల్ కావాల్సిన అవసరం, మీరేం రంది కావాల్సిన అవసరం లేదు. మా ప్రచారంలో కేసీఆర్ గారు రావాలని ఏ ఒక్కరు అనలేదు. వాళ్ళే కేసీఆర్ గారు ఓకే, అది ప్లస్ అవుతుంది. ఆ స్ట్రాటజీ కేసీఆర్ గారికి ఉంటుంది. కేసీఆర్ గారు వచ్చినా రాకున్నా కేసీఆర్ గారికి ఫరక్ పడదు కదా. కేసీఆర్ గారు వచ్చినా రాకపోయినా ఏం ఫరక్ అదే చెప్తున్నా. కేసీఆర్ గారు వచ్చినా, కేసీఆర్ వస్తే ఎట్లుంటది అనేది ప్రజలకు తెలుసు, రాకపోతే ఎట్లుంటుంది అని కూడా ప్రజలకు తెలుసు. లేదు కేసీఆర్ వచ్చినా రాకున్నా మాతో కేసీఆర్ ఉంటాడు అనేది ప్రజలకు తెలుసు. ఓకే, కేసీఆర్ వస్తే ప్లస్ వచ్చినా కూడా ఎందుకు ప్రజలు ఎట్లా ఫీల్ అవుతారు అంటే కేసీఆర్ ఎట్లయినా మాతో ఉంటాడు అనేది వాళ్ళకి తెలుసు. రావడం పోవడం అనేది అది ఇమ్మీడియట్. అక్కడ వాళ్ళు కూడా కేసీఆర్ వచ్చే స్థాయి ఎన్నికలు కాదని చెప్పొచ్చా? ఇది ఏదైనా సరే మనం ఎట్లని చెప్తాం దానికి. ఏదైనా సరే కేసీఆర్ గారు చెప్తున్నా కదా, నేను దుబ్బాక టైంలో కూడా తను ఇప్పుడు మన రివ్యూ మీటింగ్ పెట్టాడు. తనకున్న ఇన్పుట్స్ని బట్టి చెప్పిండు, మాకు అందరు గైడ్ చేసిండు. ఇది ఇట్లా ప్రజలు ఇట్లుంటారు అని చెప్పిండు. మేము కూడా దాని ప్రకారం కేసీఆర్ లేకుండా ఎట్లా జరగలేదు కదా. నువ్వు ఫిజికల్గా వచ్చి మీటింగ్ పెట్టకపోవచ్చు, కానీ కేసీఆర్ గారు రోజు లైవ్లో. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కేసీఆర్ గారు వచ్చే అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుందా? అరే కేసీఆర్ గారు వస్తారా? ఎందుకు రారనుకుంటారు? కేసీఆర్ గారు ఆరోగ్యం బాగాలేకపోతే రారని తప్పించి కేసీఆర్ గారు అసెంబ్లీకి దూరంగా ఉండాలని అనుకుంటారా? దాన్ని ఊరికే కాంగ్రెస్ పార్టీలు దాన్ని ప్రచారం చేసి తప్పించి తప్పకుండా వస్తారు. ఇంతవరకు అసెంబ్లీలో వస్తారు. అసెంబ్లీ టైంలోనే సార్కి ఏదైనా ఒకసారి 2 ఏళ్ళు అయింది. అవును, ఒకసారి ఆ టైంలో సార్ పడ్డాడు, ఇంకోసారి హెల్త్ బాగాలేకుండే. సో తప్పకుండా కేసీఆర్ గారు ప్రచారం కూడా చేస్తున్నారు. కేసీఆర్ గారు ఇంకా ఆరోగ్యం ఎప్పటికీ బాగుపడే అవకాశం లేదు, ఆయన అసెంబ్లీకి వాళ్ళు సంతోషపడుతున్నారు. అట్లా కాంగ్రెస్ పార్టీలు అట్లా సంతోషపడుతున్నారు. కేసీఆర్ గారికి ఆరోగ్యం బాగలేదు అలా అల్పసం. ఇప్పుడు పాపం వాళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. చివరికి అదే కోరుకుంటారు. ఇక మనం చెప్పే కదా, ఆయన చివరికి సావు కూడా మాట్లాడారు అసెంబ్లీలో. కూడా వెళ్ళారు. అదే చెప్తున్నాం కదా. అంత అది ఒక ఎథిక్స్ కాదు కదా. మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరు కూడా మాట్లాడే కాదు కదా. సో నువ్వు ఒక నాయకుడిని భౌతికంగా ఉండకుండా చూస్తాము అనడం వేరు. కానీ నువ్వు సరే ఇట్లాంటి క్వశ్చన్స్ అడగండి, వాళ్ళు అసెంబ్లీ వస్తారని అడుగు. దానికి
చెప్తారు, ఏదో చెప్తారనేది తర్వాత విషయం. కానీ ఇక నువ్వు పోతే బాగుండు అని కోరుకుంటే అంతకు మించిన పతనమైన మనుషులు ఇంకెవరు ఉంటారు? ఇప్పుడు కేసీఆర్ గారు బాగుండాలని ఆయన కూతురే కోరుకోవట్లేదు. కేసీఆర్ వల్ల ఈ సామాజిక తెలంగాణ రాకుండా పోయింది. కేసీఆర్ వల్ల అమరవీరులకు న్యాయం జరగలేదు. కేసీఆర్ వల్ల ఆయన ఆయన చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల కేసీఆర్కి మచ్చబడ్డది అని ఆయన కూతురే అనుకుంటుండగలేదు. మేము ప్రతిపక్షంలో ఉన్న మేము అంటే తప్పేంటి అన్న ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇప్పుడు ఎవరి అభిప్రాయం వాళ్ళ భిన్నాభిప్రాయం ఉండడం తప్పేముంటుంది? భిన్నాభిప్రాయం ఉండొచ్చు కదా. తన కూతుర్నే తను కన్విన్స్ చేయలేకపోతున్నాడు. అంటే కన్విన్స్ చేసినరా చేయలేకపోయినరా, ఎందుకంటే కేసీఆర్ గారి కూతురు కనుక నేను కూడా ఎక్కువ మాట్లాడాను దాని గురించి. ఎందుకంటే తను బయటికి వెళ్ళిన సందర్భము అవన్నీ ఏదైనా మనం మాట్లాడలేం. కానీ అన్నిట్లో తను భాగస్తురాలే కదా. కేసీఆర్ నేను చెప్తాను, అన్నిట్లో తను భాగస్తురాలే, అన్నిట్లో భాగస్తురాలే, అన్నిట్లో భాగస్తురాలే. సో కొన్ని కావచ్చు కదా. ఇప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నాను, నేను చాలా చేస్తా అని చెప్పి నేను చేయలేకపోయినాను. నేను ఇప్పుడు మరి నేనేం చేయలేకపోయినా, పలానా వాళ్ళు చేయలేకపోయినా నేను నిందించలేం కదా. ఎస్, చేయలేకపోయినాం, నెక్స్ట్ టైం చేస్తాం. కేసీఆర్ కూడా ఆ టైంలో 10 ఏళ్ల కాలంలో చేయకపోయి ఉండొచ్చు కొన్ని సందర్భాలు. నెక్స్ట్ అవకాశం వస్తే చేస్తారు. అన్నీ ఒకసారి చేయరు కదా. నీకు 60 ఏళ్ళ నుంచి తెలంగాణలో జరగని ఒక ప్రక్రియ తెలంగాణలో మొదలైంది కదా. అన్నీ ఒకసారి జరిగాయి కదా. పసిబిడ్డ అప్పుడే నీకు పుట్టగానే లేచి నీకు పరిగెత్తి పిటి ఉష లెక్క నీకు అవార్డులు తెచ్చే పరిస్థితి రాదు కదా. మెల్లమెల్లగా దాన్ని ఎదుగుదల మన మనిషి ఎదుగుదల మెల్లమెల్ల ఉంటుంది. ఈ ఎదుగుదల కూడా కొంచెం ఇంకో టైం ఇస్తే కేసీఆర్ గారు అద్భుతంగా చేసేవాళ్ళు. సరే కొన్ని మిస్ అయితే ఎవరికైనా ఉంటాయి. సో ఆమె అభిప్రాయం అది. మనం ఆ విజ్ఞత వదిలిపెట్టాలి తప్పించి దానికి మనం ఏం చేస్తాం. చాలామంది బయటికి పోయినా అట్లే మాట్లాడతారు కదా. అంటే కేసీఆర్ బయటికి పోయిన వాళ్ళు మిగతా వాళ్ళు చాలా మంది రాజకీయమే. కేసీఆర్ కూతురు అయితే ఎవరైతే ఉంది. సో కుటుంబం అనేది ఏం లేదు రాజకీయాల. కుటుంబ సంబంధాలు ఉన్నాయా? లేవు. అది అట్లుంటాయా? ఉంటాయి కదా. మొత్తం నువ్వు తెగదెంపులు చేసుకొని పోరు కదా. పాలిటిక్స్లో కొన్ని విభేదాలు సైద్ధాంతికంగా విభేదించడం అది వేరు. ఎవరైనా తప్పేముంది. నువ్వేం చెప్తే జై కొట్టాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు నేనున్నా, నా కుటుంబ సభ్యులందరూ నాకు జై కొట్టాల్సిన అవసరం లేదు కదా. కనీసం పిలిచి మాట్లాడితే నేను వెళ్ళకపోయేదాన్ని అని ఈ మధ్య మాట్లాడుతున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భం కూడా నన్ను పిలిచి మాట్లాడాలని. ఎందుకంటే అంటే జనరల్గా ఒక బీఆర్ఎస్ నాయకుడు, మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి నేను ఆ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకంటే జర్నలిస్ట్ వేరు. కేసీఆర్ గారి కుటుంబం కనుక నేను కూడా దాన్ని ఎక్కువ తెలియదు. నాకు ఏం జరిగిందో నాకు తెలియదు విషయం. ఓకే ఎక్కువ జరిగింది. కానీ నేను కూడా ఫీల్ అయ్యేదంటే కవిత గారు అటువంటి నిర్ణయం తీసుకోవాల్సి లేకుండే. కానీ ఆ నిర్ణయం తీసుకునేలా ప్రోత్సహించింది ఇందులో ఉన్న కోటరీ అంటున్నారు. ఇప్పుడు ఎవరు ప్రోత్సహించిన మంది ఉంటారు. అట్లా కాదు, మాకు ప్రోత్సహించిన చాలా మంది ఉన్నారు. కానీ నిర్ణయం తీసుకున్నాం మనం ఒక అంతే కదా, మనకు ఉండాలి. సో ఇప్పుడు కవితకు చేయడం వల్ల ఏం జరిగింది, కేసీఆర్ గారికి మీరు అన్నట్టు కొంచెం బాధ అనిపిస్తుంది కదా. ఆయన కూడా సార్ పొలిటికల్ డ్యామేజ్ అయిన తర్వాత విషయం మీలాంటి అడుగుతారు కదా, మీలాంటి అడుగుతారు కదా. సో మా అభిప్రాయం ఏంటంటే కవితకు నిర్ణయం తీసుకోవాల్సింది కాదని. ఓకే. సో ఇప్పుడు మీరు గెలుస్తామనే నమ్మకంతో ఉన్నారు. ఇది ప్రభుత్వ రెఫరెండము అంటున్నారు. అలాంటప్పుడు ఈ దొంగ ఓట్ల ప్రచారము, రిగ్గింగ్ చేస్తారనే ప్రచారము, ఇదంతా ఎందుకు? ఇంత నమ్మకం ప్రజల మీద ఉన్నది, ఇంత వ్యతిరేకత ప్రజల్లో ప్రభుత్వం మీద ఉన్నది అన్నప్పుడు ఈ దొంగ ఓట్లు చేస్తున్నారు, రిగ్గింగ్ చేస్తున్నారని ఇదో కొత్త ప్రచారం మొదలుపెట్టారు మళ్ళీ. అదన్ గారు, నేను అందరూ చెప్తాను, అందరు మీడియా అందరూ కూడా నేను చెప్తాను, ఇది మా ప్రచారం కంటే కూడా ఇది ఒక ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే కార్యక్రమంగా మీడియా వాళ్ళు చూస్తే బాగుంటుంది. దయచేసి ఇది టీఆర్ఎస్ ప్రోగ్రాం కాదు. ఇది ఇక్కడ దొంగ నోట్లు ఉన్నది టీఆర్ఎస్ సమస్య కాదు. ఎన్నికల వ్యవస్థను ప్రశ్నిస్తున్న సమస్య ఇది. ఎన్నికల వ్యవస్థను ప్రశ్నిస్తున్నా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్తాను కాదు రేవంత్ రెడ్డి ఏ కాలంలో ఉన్నది నేను చెప్తలేను. నేను ఇప్పుడు ఉన్నది, ఇప్పుడే ఉన్నది. అది అప్పుడు లేదు. అరే అప్పుడు ఉంటే నువ్వు ఎందుకు క్వశ్చన్ చేయలేవు? అప్పుడు నేను వచ్చి జూబ్లీహిల్స్లోనే పని చేయలే, నాకు తెలియదు. ఇప్పుడు నేను అక్కడ వచ్చి జూబ్లీహిల్స్లో పనిచేస్తున్నా. నేను పనిచేసే 4000 ఓట్లలో ఎర్రగడ్డలో 4 బూతులే, 4 బూతులలో 800 ఓట్లు లేవు. 800 ఓట్లు ఎవరో తెలియదు. ఎవరు వాళ్ళు? ఆ పేర్లు గుర్తించారా? అన్ని గుర్తించినాం, లిస్ట్ తయారు చేసినాం. ఈసీకి ఇచ్చారా? మరి ఇచ్చినాం. అంటే నువ్వు ఎక్కడ ఇవన్నీ ఓట్లు ఇవన్నీ? అందుకే ఆ ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది మీడియా వాళ్ళు, మేం కాదు కదా. కానీ మేము చేసినాం. మేము ఇల్లు తిరిగి పలానా ఇంట్లో ఆదినారాయణ ఉన్నారు, ఆదినారాయణ కుటుంబ సభ్యులు ఎందరు, 5 మంది, 3, 4. పలానా ఇంట్లో ఇంకో పిల్లలు ఉన్నారు, 3, 4 టిక్ పెట్టుకొని అసలే ఎవ్వరు లేని మేము ఐడెంటిఫై చేసినాం. వాళ్ళు ఊర్లలో పోవచ్చు కదా.
ఎక్కడో ఒకటి ఉంటుంది కదా వేరే బోర్డ్స్ ఉంటాయి కదా ఎక్కడో దగ్గర. ప్రతి ఒక్కరికి అందరు చెప్పిపోవాలని ఏం ఎంతమంది లేదు కదా. అట్లాంటి వాళ్ళం కూడా కనుక్కున్నాము. ఆ, అట్లాంటి వాళ్ళు సెర్చ్ చేస్తే 188 మంది తెలియదు. ఆ, అంటే పక్క ఇంటికి మారిన వాళ్ళు ఇంకేమంటారు, వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు కనుక మీరు అంటారు ఏంది తెలివైన వాళ్ళు హైదరాబాద్లో ఒకరి ఇంటి ఉంటారా అని మీరు అంటారు. కానీ పక్కింటి మారిన వాళ్ళు, ఎలిమినాలు పోయిన వాళ్ళు, డబుల్ బెడ్రూమ్ పోయిన వాళ్ళు, కుక్కటిపల్లి పోయిన వాళ్ళు గుర్తించడం. అవును. నా 4 ఊర్లు లోనే వేరే డబుల్ బెడ్రూమ్ నా దగ్గర ఐడెంటిఫై చేసిన 600 మంది ఉన్నారు ప్రతి దగ్గర ఐడెంటిఫై చేసిన అవి దొరికినాయి. అవి కూడా ఇవన్నీ కాగా ఇంకా కొన్ని ఉన్నాయి. అవును. ఎవరా ఓట్లు? దానికి ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలి. కానీ సమాధానం చెప్పాలి. మేము అదే చెప్తున్నాం ప్రజాస్వామ్యాన్ని మీరు కాపాడండి అని చెప్తున్నాం. ఇప్పుడు ఈ ఓట్లు కనుక రేపు వస్తే వాళ్ళని చూసి ఆ ఫేసా కాదా మేము అదే చెప్తున్నాం. మాకు అనుమానం ఉంది ఆ ఓట్ల మీద. కంప్లీట్ డూప్లికేటా బోగసా మేము అంటలేము. ఆ ఓట్లు కనుక రేపు ఓటు వేయడానికి వస్తే వాళ్ళని పరిశీలించి ఫోటో పరిశీలించి ఓట్లు వేయించండి. ప్లస్ వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే మా బూత్ ఏజెంట్లను బెదిరించే ప్రయత్నం చేసి మొత్తం బూతుల్ని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. అంటే రేపు వాళ్ళు వస్తే గుర్తుపడతారు కదా మా వాళ్ళు బెదిరించే ప్రయత్నం చేస్తారు. అటువంటి వాళ్ళందరి బెదిరింపులు లేకుండా ఫ్రీగా ఎలక్షన్ జరిగే ఫేర్ ఎలక్షన్ జరిగే పరిస్థితి కల్పించండి అని చెప్పి మేము కోరుతున్నాం. అది మా ఓ పార్టీగా ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం ఉన్నదా? వ్యవస్థల మీద నమ్మకం ఉండే ఇక్కడ ఉన్నాం కదా, లేకుంటే పోయి వేరే పని చేసుకుంటాం నక్సల్ అవుతుండే కదా. వ్యవస్థల మీద నమ్మకం ఉండే మనం ఇక్కడ పని చేస్తున్నాం. అంతో ఎంతో కొంచెం పని చేయగలుగుతాము. వ్యవస్థ చెప్తే వింటారు, ఇది తప్పు అని దృష్టికి తీసుకొస్తే ఎంక్వైరీ చేసుకోవాలి చెప్పినాము. అదే చెప్తున్నాము. ఇప్పుడు అదే చెప్తున్నా కదా. ఇప్పుడు ఒక ఏసీపీ డీసీపీలే మామూలు బెదిరించి మా డివిజన్ నాయకుడు బెదిరించి పార్టీలు చేర్చుకున్నారు. బెదిరించి వాళ్ళ పార్టీలో చేర్చుకున్నారు కాంగ్రెస్ పార్టీలో. అవును మరి అదే చెప్తున్నా. వ్యవస్థ మీద నమ్మకం ఉన్నది మాకు. కానీ మరి కొందరు అట్లా ఉన్నారు కదా. ఇక్కడ అధికార దుర్వినియోగం జరుగుతుంది కనుకనే కేంద్ర ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఈ లోకల్లో ఉన్న అధికారులకు కాకుండా వేరే అధికారులకు బాధ్యతలు ఇచ్చి ఎలక్షన్ జరిపించాలని చెప్పి మేము కోరుతున్నాం. మేము డిమాండ్ ఈ నిమిషంలో సాధ్యమయ్యే పనేనా చేయాలి. ఎలక్షన్ కమిషన్ ఎందుకు చేయలేదు? చేస్తుంది. ఎలక్షన్ పూర్తి పవర్స్ ఎలక్షన్ జరుగుతున్న ప్రాంతంలో పూర్తి పవర్స్ ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. ఎవరిని మార్చాలో ఎవరిని అపాయింట్ చేయాలని ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది. అది నిరూపణ జరుగుతున్నాయి కదా. నిరూపణ జరగకపోయినా అనుమానాలు ఉన్నా కూడా చేయాల్సిందే ఎలక్షన్ కమిషన్. అన్ని అనుమానాలు ఉన్నాయి కనుక నువ్వు దాన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. మీరు బయటికి రిగ్గింగ్ దొంగ ఓట్లు అంటూ మీరే పెద్ద ఎత్తున డబ్బులని పంపిణీ చేయడానికి తక్కలపల్లి రవీంద్రరావు ఇంట్లో, ఆ తర్వాత మర్రి జనార్దన్ రెడ్డి అక్కడ ఇళ్లను కిరాయికి తీసుకొని చాలామంది బీఆర్ఎస్ నేతలు ఈ జూబ్లీహిల్స్ చుట్టుపక్కల ఇళ్లను తీసుకొని పెద్ద ఎత్తున డబ్బులని పంపిణీ చేసే కార్యక్రమం. రవీంద్రరావు ఇల్లే కూకటిపల్లి ఉంటుంది. ఇల్లే కూకటిపల్లి ఉంటుంది కదా. ఆయన ఇంటికి ఎందుకు రైడింగ్ పోయారు? వాళ్ళ ఇంట్లో డబ్బులు ఉన్నాయని. దొరికినాయా? మరి దొరికినాయా? అసలు అంటే భయపెట్టడం. నేను అదే చెప్తున్నా, భయపెట్టడం కాదు. దొరకకపోతే అంత ఈ లొల్లి చేయాల్సినది కాదు. వాళ్ళు రైడ్ చేసిన స్పెసిఫిక్ గా జనరల్ గా రైడ్ చేసి 10 ఇంట్ల మీద రైడ్ చేసినంటే ఓ పద్ధతి ఉంటుంది. నువ్వు కాంగ్రెస్ వాళ్ళ ఇంట్ల మీద రైడ్ చేసినంటే కూడా సరే అందరి ఇంట్ల మీద చేసిన, మరి కాంగ్రెస్ నాయకుల ఇంట్ల మీద ఎందుకు రైడ్ చేయలేరు? కంప్లైంట్ చేశారా? అరే వాళ్ళ మీద ఎందుకు ఇప్పుడు కంప్లైంట్ చేస్తే కదా ఇట్లా చేస్తుందని బెదిరిస్తున్నాను. మస్తు కంప్లైంట్ రోజుకో కంప్లైంట్ ఇస్తున్నాం మేము ఎలక్షన్ కమిషన్కు. నాయకుల ఇళ్ళలో రోజుకో మధ్యాహ్నం పంచుతున్నారు, డబ్బులు పంచుతున్నారు, రోజుకో కంప్లైంట్ ఫైల్ చేస్తున్నాం. ఎందుకు రెస్పాండ్ అవుతలేరు? మరి అంటే ఎలక్షన్ కమిషన్ పక్షపాతంగా పనిచేస్తుంది. అంతే కదా, పక్షపాతం ఉందా అనిపిస్తుంది. అందుకే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ మా ఎంపీ గారు కంప్లైంట్ చేసిండ్రు, మీరు సెంట్రల్ ఫోర్స్ పెట్టండి అక్కడ అని చెప్పి. ఓకే. సో సెంట్రల్ ఫోర్స్ పెట్టి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగే పరిస్థితి ఉంటే 100% బీఆర్ఎస్ గెలుస్తుంది. మీరు ఒక నినాదాన్ని రెడీ చేసుకున్నారు, గెలిస్తే ఫ్రీ అండ్ ఫెయిర్, గెలవకపోతే రిగ్గింగ్ దొంగ ఓట్లు. అంతే కదా, స్లోగన్ కాదు అది, వాస్తవం. నేను ఇప్పుడు చెప్తున్నా కదా, నేను మీకు మా దగ్గర అన్ఐడెంటిఫైడ్ ఓటర్ లిస్ట్ మీకు ఇస్తా. మీడియా వాళ్ళందరూ కూడా అన్ఐడెంటిఫైడ్ ఓట్లను రేపు ఓటు జరగకుండా చూసుకోండి. సరే ఓటు జరిగితే కనుక వాళ్ళు కరెక్ట్ పర్సన్స్ పెట్టొచ్చు కదా. బీఆర్ఎస్ వాళ్ళు కూడా ప్రతి బూత్ దగ్గర మా బూత్ ఏజెంట్లనే బెదిరించే పరిస్థితి ఉంటే ఇంకా మేము ఎలక్షన్ కమిషన్ మానిటర్ చేస్తుంటది. వాళ్ళకి వెబ్ కెమెరా ఉంటుంది, వాళ్ళకి ఇంకేంది వాళ్ళకి ఉంటుంది వెబ్ కెమెరా. కానీ బూత్ ఏజెంట్ లేకుండా మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తారు కదా, చేస్తారు. అది చెప్తున్నా, ఓ పార్టీ సేమ్ ఇట్లా బూత్ ఉంటుంది, ఒక పార్టీ ప్రతి నువ్వు ఉంటావు, ఇంకో పార్టీకి నేను ప్రతి ఉంటా. ఓటర్ ఇట్లా వస్తారు, ఓటర్ చెక్ చేస్తారు స్లిప్, ఆదినారాయణ సరే పో అంటారు. నాకు డౌట్ వస్తుంది, నేను ఉంటే ఏమో నాకు డౌట్ వస్తుంది, కాదు ఆదినారాయణ నేనంట. ఇప్పుడు నువ్వు నన్ను బెదిరించిన తర్వాత నేను మూసుకొని కూర్చోనా?
ఎలక్షన్ కమిషన్ ఉన్నది కదా. అవన్నీ తర్వాత విషయం. నువ్వు వచ్చిన ఆబ్జెక్షన్ లేకపోతే ఎలక్షన్ కమిషన్ కూడా ఏమనదు. ఉమ్, అక్కడ ఉన్న పోలింగ్ బూత్ ఆఫీసర్స్ ఏమన్నారు. ఇప్పుడు మీ బూత్ సాగు ఏజెంట్లు చేసుకుంటూ లేకుండానే ఎలక్షన్ జరుగుతాయి అనేది. ఆ పరిస్థితి క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో మీకు ఇప్పుడు ఆ బూత్లో ఉన్న ఏజెంట్లను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. అది జరగొద్దని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఓకే. సో దానికి మీరు ఏం చేయబోతున్నారు? మేము ప్రజాస్వామ్యయుతంగా మేము కంప్లైంట్ చేస్తాం, దాన్ని కూడా ఎదుర్కొంటాం. మా కార్యకర్తలు గట్టిగానే నిలబడ్డారు, నిలబడుతున్నారు, నిలబడతారు కూడా అనుకుంటున్నాం. మరి అంత వరస్ట్ సిచ్యువేషన్ ఉండదు. ప్రజలు వస్తారు, స్వచ్ఛందంగా ఓట్లు ఇస్తారు. 100% ఎవరికి ఓట్లు వేయాలని వాళ్ళకి ఓటు ఇస్తారు. కేసీఆర్ గారికి మీరు మీ గెలుపుని ఆపలేరు అనే ఒక నమ్మకం 100% ఆ నమ్మకం ఉన్నది. నిజంగా వాళ్ళు రిగ్గింగ్ చేయకుండా ఫెయిర్గా ఎలక్షన్ జరిగితే అద్భుతమైన మెజార్టీ వస్తాం. లేకపోతే ఇంకా ఊహించిన మెజార్టీ వస్తాం. అయినా కూడా మేము గెలుస్తాం. మెజార్టీ అంటే ఒక 50,000 వస్తుందా, 1,00,000? నేను చెప్తున్నాను. ఇప్పుడు మేము ఎంతో ఇప్పుడైతే మేము 5%, 8% ఆ పరిస్థితిలో ఉన్నాం అనుకుందాం. అది కాకుండా ఇప్పుడు వేరే ఓట్లు ఉన్నాయి కనుక ఇంకా ఎక్కువ పర్సెంట్ పెడుతుంది. 16% కావచ్చు, 8%, 16 కావచ్చు. సో ఇటువైపు ప్రజలైతే కేసీఆర్ వైపు, టీఆర్ఎస్ వైపే ఉన్నారు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంత ప్రచారం చేయడం వల్ల రేపు గెలిచాడు అని, రేపు ఓడిపోతే అట్లాంటివి ఏమన్నా ఆల్రెడీ ముందే సిద్ధం చేసుకునే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుందా? ఇట్లా నాకు అర్థం కాదు. రేవంత్ రెడ్డి ఎక్కువ ప్రచారం చేశాడు, ముఖ్యమంత్రి స్థాయిలో ప్రచారం చేయడం వల్లనే రేవంత్ రెడ్డిని ప్రజలు నమ్ముతలేరు. ఆయన ప్రచారం చేస్తున్నాడు. ఆయన విషయం తెలుసుకుంటే మరి ఆయన రాజకీయ నాయకుడిగా, ఎందుకంటే నేను రేవంత్ రెడ్డి గురించి తెలిసిన వాళ్ళం కనుక మనం మాట్లాడుకుంటే రేవంత్ రెడ్డి పట్ల ప్రజలు నమ్మకంగా లేరు అదే అని తెలుసుకుంటే మంచిది. జనాలను నమ్మించాడు ఆల్రెడీ ఒకసారి. అయిపోయింది. ప్రతిసారి నమ్ముతారా ఏంది? జనం ప్రతిసారి నమ్మరు కదా. పార్లమెంట్ ఎన్నికల్లో నమ్మించాడు, సరే గెలిచాడు, చూసారు అనుకున్నారు. కంటోన్మెంట్ ఎన్నికల్లో గెలిచాడు. ఇంకా ఎన్నిసార్లు గెలిచాడు? కంటోన్మెంట్ లో ప్రజలు వచ్చి ప్రచారం చేస్తున్నాడా? కంటోన్మెంట్ ప్రజలు శ్రీ గణేష్ మేము చేయలేదన్నారు. శ్రీ గణేష్ వచ్చి కాదు, కంటోన్మెంట్ ప్రజలు వచ్చి మాకు ఇన్ని హామీలు ఇచ్చిండు, ఒక్క పని కూడా చేయలేడు, ఇక్కడ గెలిపిస్తే హామీ ఇస్తున్నాడు, వేస్ట్ అని చెప్పి వాళ్ళ ప్రచారం చేస్తున్నారు. నిజంగా వీళ్ళు స్వచ్ఛందంగా వచ్చారా, బీఆర్ఎస్ వాళ్ళు తీసుకొచ్చారా? మీరు చెక్ చేయండి. అంతేనా? అదే మీరు చెక్ చేసి తెలుస్తుంది కదా. మేమెందుకు బట్టలు మీరు అన్నట్టు మేము భుజాలు తడుకోవాలి? జనరల్ గా ఒక నేను కూడా సోషల్ మీడియాలో పేపర్లో చూసిన వార్తనే అది. వాళ్ళు వచ్చి ప్రచారం చేస్తున్నారు. అంతే తప్పించి నాకు వాళ్ళ తెలియదు కదా. తీసుకొస్తే మేమే ప్రచారం చేస్తాం చెప్తుంటే కదా, తప్పేముంది. ఇప్పుడు మేము సోషల్ మీడియా నేను పెట్టినప్పుడు మేమే పెడుతున్నాను చెప్తున్నాం. ఇప్పుడు ఆ పెద్ద మనిషి మాట్లాడింది నేనే పెట్టినాను చెప్తాం. నేను చూసినా కనుక నాకు తెలుసు అది. కానీ వాళ్ళు వచ్చి ప్రచారం చేస్తున్న విషయాన్ని నేను చూసిన మీడియాలో. సో అటువంటి పరిస్థితి ఉన్నది కనుక ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నదని ఆయన తెలుసుకుంటే ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఏమైనా మంచి పని చేయగలుగుతాడు. లేదు అట్లాగే ఉన్నాడు అనుకో, ఆయన పదవి మున్నాళ్ళ ముచ్చట అవుతుంది. సో ఇప్పుడు ఒక ఆరోపణ ఉన్నది, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే దాంట్లో పోతున్నది, బీజేపీకి బీఆర్ఎస్ బీ టీం, అందుకనే బీజేపీ ఎక్కువ ప్రచారం చేయట్లేదు, బీఆర్ఎస్ని గెలిపించటానికే ఇదంతా చేస్తున్నది అంటున్నారు. మొదటి నుంచి వాళ్ళు ఇదే గెలుస్తున్నారు. బీజేపీ బీఆర్ఎస్ అని ఇంకో పార్టీ నాయకులు కూడా చెప్పారు, బీజేపీని కలిపే బీఆర్ఎస్ ని విలీనం చేశారు. దీన్ని సక్సెస్ఫుల్ గా కాంగ్రెస్ పార్టీ దీన్ని ప్రచారం చేయడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది. ఓకే. మా వాళ్ళు కూడా చాలా మంది అన్నారు, సార్ మనం బీజేపీతో పోతామంటారు. సరే లేదురా నాయన, సార్తో నిన్న మీటింగ్ అయింది మాకు, లేదు మనం ఇండిపెండెంట్ పోతాం, బీజేపీ ఎట్లా పోతాము, అదొక మత పార్టీ, మతోన్మాద పార్టీ, వాళ్ళకు విజన్ లేని పార్టీ, తెలంగాణకు 10 ఏళ్ళు ఒక్క పైసా వేయలేరు సార్ కోపంగా ఉంటే ఏంటంటే ఆ ప్రచారం పడ్డది, ఆ ప్రభావం పడ్డది. అదే చెప్తున్నాం. చాలా దుష్ప్రచారాలని మేము ఫేస్ చేయలేకపోయినా కాదు, దానికి అనుకూలంగా రియాక్ట్ చేయలేకపోయినామో అనిపిస్తుంది. వాటిని తిప్పికొట్టలేకపోయినా వాడు సక్సెస్ అయ్యాడు. ఇప్పటికి అదే ప్రచారం చేస్తున్నాడు అంటే దానికి సిగ్గు లేదు, నిస్సిగ్గుగా. బీజేపీ మేము కూడా అయితే ఎట్లా? సపోజ్ నేను ఒకటే నిన్నటి ఇన్సిడెంట్ చెప్తా. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఎలక్షన్ మీటింగ్ పెడితే పోలీసులు అనుమతి ఇవ్వరు. ఎవరు శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా ఇవ్వరు. మరి మాకెందుకు ఇస్తారు? మీరు అలా బీ టీం కాబట్టి. లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి కాదు, బీజేపీకి. అదే చెప్తున్నా. కేటీఆర్ గారు రోడ్ షోకి పర్మిషన్ ఇచ్చినాక, ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినాక బండి సంజయ్ గారికి పర్మిషన్ ఎందుకు ఇయ్యదు ప్రభుత్వం? ఆయన వల్ల వాళ్ళకి ఏమన్నా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్నదేమో. మరి తర్వాత డేట్కి ఎందుకు ఇచ్చారు? క్లియర్ చేసుకున్నారు, కండిషన్స్ పెట్టారు. ఇదంతా పెద్ద నాటకం. అంటే అనుకోవడానికి ఒక సీన్ క్రియేట్ చేయాలి. ఓకే, ఓ సీన్ క్రియేట్ చేయాలి.
హైప్ తీసుకురావాలి. బండి సంజయ్ బండి సంజయ్ ఇట్లా వస్తుండు, బండి సంజయ్ వస్తే మొత్తం బ్రహ్మాండం బద్దలైపోతున్నాడా, ఇయ్యలేరు, మన హిందువులం తడక చూపెట్టాలని నేను మాట్లాడాలడా. ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని మళ్ళీ మాట్లాడాలి పోయి. ఎందుకంటే బీఆర్ఎస్ కోసమే నాకు అక్కడ పర్మిషన్ ఇవ్వలేరని చెప్పి పోయి బండి సంజయ్ మాట్లాడు. పెద్ద స్క్రిప్ట్ చెప్తున్నా కదా. ఇవన్నీ రాజకీయాలు మొత్తం బతకనేసిన రాజకీయాలు నడుస్తున్నాయి బీజేపీ కాంగ్రెస్ తప్పించి తెలంగాణకు పనికొచ్చేది కాదు. నిన్న వచ్చేదే మాట్లాడండి కదా. ఎవడన్నా కేంద్ర అరే హోంశాఖ మంత్రి పోయి హోంశాఖ మంత్రికి పర్మిషన్ ఇవ్వకుండా ఉంటాడా? అనుమతిస్తాడని గంట సేపు బ్రేకింగ్లు నిరాకరిస్తున్నారు. ఇవ్వకపోతే నేను చూసుకుంటా, దమ్ముందా, నేను వస్తున్నాడికి మొత్తం అందరు హిందువులందరూ కత్తులు కట్టాలు పెట్టుకోరండి అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. గంట సేపటికి పర్మిషన్ ఇచ్చారు. ఇదంతా డ్రామా అంటారు. డ్రామా ఎటు పోయి ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ గెలవద్దు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కేసీఆర్ గారికి మళ్ళీ ప్రభుత్వానికి కేసీఆర్ గారికి ఒక ఊపు వస్తుంది, బలం వస్తుంది. సో కేసీఆర్ గారిని మళ్ళా మొలకత్తనియొద్దు అనేది బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు చేస్తున్న కుట్ర. అంతే తప్పించి వేరే ఉద్దేశం ఏది కాదు. ఇది ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నా, ఎవరైనా మా మిత్రులు కానీ కార్యకర్తలు కానీ కేసీఆర్ గారు ఇండిపెండెంట్గానే బిహేవ్ చేస్తారు తప్పించి ఏ పార్టీతో పోవాలనే ఆలోచన కేసీఆర్ గారికి ఉండదు, ఇప్పటి వరకు లేదు. మేము ఎలక్షన్లో మేము మాట్లాడి చాలామంది చెప్పినా కూడా పోవడం వాడుతుంది, మన పని మనం చేసుకోవాలి. వాడికి ఒక విజన్ నాదే, వాడికి మన ప్రజల కోసం మనం చేసిండా, ఎందుకు పోతాం మనం, మన పని మనం చేసుకుందాం. పోయినా సరే ఓడిపోయినా సరే అని సార్ పోయాడు. సో అటువంటి కేసీఆర్ గారికి ఒక స్టబ్బన్ ఒక నిర్ణయం తీసుకొని ఉంటాడు. అంతే తప్పించి నేను బీజేపీతో పోతేనే గెలుస్తాము, పోదాము, వీడితో పోతేనే గెలుద్దాము అనే ఉద్దేశంలో కేసీఆర్ గారు లేదు. అందుకే బీజేపీతో ఎటువంటి దూరం పెట్టారో మిగతా పార్టీలతో కూడా అట్లాగే ఉన్నాడు సార్. సో ఎవరు భుజాన్ని ఎక్కించుకోలేదు. ఇప్పుడు అదే చెప్తున్నా, బీజేపీ కాంగ్రెస్ మొదటి నుంచి అదే పని చేస్తున్నాయి. నువ్వు లోపలే అని వాడంటాడు బీజేపీ, నువ్వెందుకు చేస్తలేవు అని వాడంటాడు. వాళ్ళే తింటారు కాదు, వాళ్ళిద్దరు తిట్టుకుంటారు కేసీఆర్ గురించి. అంటే మీరు కూడా ఒక ప్రచారం చేశారు కదా అన్న, ఏంది అనంటే బీఆర్ఎస్ని బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ సీఎం ఆయన బీజేపీకే పోతాడు ఎన్నడైనా, ఈయన కాంగ్రెస్ మనిషి కాదు అని మొదటి రోజు నుంచి గట్టి ప్రచారం చేస్తుంది మీరే కదా. ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్ అయినా ఎన్నడైనా మరి ఇట్లాంటి సంబంధాలు, ఇట్లాంటి నాటకాలు ప్రజలకు స్పష్టంగా అనిపిస్తున్నప్పుడు బీజేపీ మనిషి అనుకుంటారు కదా. బండి సంజయ్ నిన్న డ్రామా అయింది బీజేపీ, అంతే కదా. అంత సత్సంబంధాలు ఉంటే తప్పించి పర్మిషన్లు ఇవ్వకపోతే కూడా బీజేపీ డ్రామా 100% డ్రామా. అది హైప్ క్రియేట్ చేయడం. బండి సంజయ్ అంటాడు తెలంగాణకు బడ్జెట్ ఇవ్వకపోతే ఎప్పుడన్నా మాట్లాడినా తన 5 సంవత్సరాలు అప్పుడు, ఇప్పుడు మళ్ళీ 7 సంవత్సరాల్లో తెలంగాణ కోసం పలానా పైసలు తీసుకురావాలి అని చెప్పి ఎవరన్నా కేంద్ర మంత్రిని కలిసిండా, పలానా కొత్త ప్రాజెక్ట్ తీసుకురండి అని నేను ఎప్పుడైనా ఉన్నాను రిక్వెస్ట్ చేసిండా. ఆయన అభివృద్ధి గురించి మాట్లాడేప్పుడు వాడిని తీస్తా, వీని పడుతా, లేవండి అందరం లేవండి, నోరు తెరిస్తే లేవండి వేయండి వాడిని వేసేయండి అంటారు తప్పించి. సేమ్ ఇది రాష్ట్రంలో ఉన్న హిందువులే మెజార్టీ ప్రజలు కదా. మరి ఏం చేసినావు నువ్వు చేసే ప్రతి పని హిందూ ప్రజలకే ఫస్ట్ ప్రయోజనం వస్తుంది కదా. కానీ హిందూ ప్రజల ఓట్లు మాత్రం కావాలి, కానీ నువ్వేం పనులు చేయవు. సో అటువంటి పార్టీతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ గారు చెప్తారు, మేము కూడా అదే చెప్తారు. కాదు, యాక్చువల్గా ఈ ప్రచారాన్ని మొత్తం కిషన్ రెడ్డి మీదేసుకొని ప్రచారం చేస్తున్నాడు. కానీ మీరు బీజేపీ వాళ్ళు ఒక బండి సంజయ్ని టార్గెట్ చేస్తారు. ఆల్రెడీ ఒక విమర్శ ఉన్నది, ఏంటి అంటే కిషన్ రెడ్డి ఎప్పుడు బీఆర్ఎస్ తోటి బ్రహ్మాండంగానే ఉంటాడు, బండి సంజయ్ బీఆర్ఎస్ని వ్యతిరేకిస్తాడు. సో కిషన్ రెడ్డి అయినా ఒకటే, మాకు బండి సంజయ్ అయినా ఒకటే. కానీ ఎప్పుడు బండి సంజయ్ ఎక్కువ టార్గెట్ చేస్తుంటాడు. మేము టార్గెట్ చేయలేదు, ఆయన మాట్లాడుతున్నాడు కానీ ఆయనకి ఎక్కువ మాట్లాడతాం. ఆయన కిషన్ రెడ్డి కూడా మీ గురించి ఎక్కువ మాట్లాడు. ఆయన ఎక్స్ట్రీమ్ లెవెల్కి పోరు కదా, అది చెప్తాను నేను. ఆయన ఎక్స్ట్రీమ్ లెవెల్కి పోడు, నేను రోజు టీవీలో ఉండేటట్టు మాట్లాడాలని అనే రకంగా పోడు కదా కిషన్ రెడ్డి మంచి లీడర్. అది వాళ్ళు ఒకటి ఆ పార్టీ విధానాన్ని ప్రచారం చేసుకోవడం ఒక పద్ధతి, ఎదుటోని రుద్దడం, ఎదుటోని రెచ్చగొట్టి చేయడం ఇంకో పద్ధతి. సో మేము చెప్పేది ఏంటంటే ఆయన ఏం చేస్తాడు, ఎదుటోని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంటాడు బండి సంజయ్. మేము అదే తప్పంటాం. ప్రభుత్వ సహకారంతో అదే కదా, వాళ్ళు ఇద్దరు ఒకటే, కిషన్ రెడ్డి వేరు కాదు, బండి సంజయ్ వేరు కాదు కదా, బీజేపీ కదా. సో ఇదంతా బీజేపీ ఆపరేట్ చేస్తుంది అనేది. ఓవరాల్గా బీజేపీని మీరు కార్నర్ చేయడంలో కిషన్ రెడ్డిని బండి సంజయ్ని విభజించి పాలించే ఇట్లాంటి రాజకీయం చేస్తున్నారు అనేదాన్ని మీరు ఇద్దరు బీజేపీ మనుషులే కదా.
బీజేపీ నడిపిస్తుందని అంటాం తప్పించి కిషన్ రెడ్డి వేరు, బండి సంజయ్ వేరు కాదు. ఓకే. సో ఇద్దరూ అంతే పరిస్థితిలో ఉంటాం, ఇద్దరు అదే. కానీ మోతాదు దాన్ని ఆయన మాట్లాడేది ప్రజల్లో విద్వేషపూరితంగా నింపి ఉంటుంది కనుక దాని గురించి నేను మాట్లాడుతున్నాను. ఎప్పుడైనా ప్రభుత్వం నడుస్తున్నప్పుడు ఒక బై ఎలక్షన్ వస్తే ఆ ప్రభుత్వము మళ్ళీ అదే ఎన్నికల్లో ఆ ప్రభుత్వం అభ్యర్థి గెలిస్తే అక్కడ న్యాయం జరుగుతుంది, పథకాలు వస్తాయి, అభివృద్ధి జరుగుతుంది అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ గెలిస్తే జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం మేలు జరుగుతుంది, ఎందుకు గెలవాలని మీరు కోరుతున్నారు? నేను ఇంతకుముందు చెప్పినట్టే ఈ ప్రభుత్వం మనకేం చేయలేదు, చేయదు, చేతగాని ప్రభుత్వం అని ప్రజలు డిసైడ్ అయ్యారు కనుక ప్రజలు డిసైడ్ అయ్యారు రేపు మీకు భవిష్యత్తు లేదని ప్రజలు చెప్తారు. ఓకే. అది ఇండికేషన్. రైతులకు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు ఏం సంబంధం? ఒక్క ఓటు వేయండి రైతుల కోసం. ఏదైనా సరే ప్రభుత్వ విధానాన్ని ప్రతిబింబిస్తుంది. ఓకే. ప్రభుత్వం ఇచ్చిన హామీ ఒకటైతే, ఇక్కడ రెండు ఉన్నాయి. ఇచ్చిన హామీ ఒకటైతే కొనసాగుతున్న పథకాలని పాత పథకాలని కొనసాగించడం అనేది రెండోది. ఇది రెండూ జరుగుతలేవు. ఓకే. సో ప్రజలు ఏంటంటే చాలా నష్టపోయినాం, కాంగ్రెస్ పార్టీ రావడం వల్ల చాలా నష్టపోయినామనే భావన ప్రజల్లో ఉన్నది కనుక ఈ ప్రభుత్వాన్ని దించాలి అనే ఆలోచన ఉన్నారు కనుక ఈ ప్రభుత్వం నువ్వు దించలేరు కదా, 5 ఏళ్ళు ప్రజాస్వామ్యం ఎవరు దించలేం కదా. సో కనీసం ఇప్పుడన్నా దీన్ని గుణపాఠం చెప్పాలని చెప్పి చాలామంది ఫీల్ అవుతున్నారు. ఓకే. ఇప్పుడు 9వ తారీఖు ఎలక్షన్ క్యాంపెయిన్ క్లోజ్ అవుతుంది, 11వ తారీఖు పోలింగ్. ఈ 2 రోజుల మధ్య బీభత్సమైన ఎలక్షన్ మేనేజ్మెంట్ చేయడానికి అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పోటీ పడుతున్నాయని బీజేపీ అంటున్నారు. మీరు కూడా 10,000 ఓటు రూపాయలు, ఒక్కొక్క ఓటు 10,000 ఇచ్చి కొన్ని పరిస్థితి ఉన్నది. ఇది వాస్తవమా? అసలు ఇంత పెద్ద ఒక్కోడు 10,000 కాదు కదా, 10 పైసలు ఇచ్చే పరిస్థితి లేదు. ఓకే. మాకైతే అటువంటిది కాంగ్రెస్ పార్టీ ఎంత మా పోల్ మేనేజ్మెంట్ అంటే మేము ప్రజలకు పోయి దండం పెట్టుకొని కేసీఆర్ గారిని గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ గారు చేసిన మంచి పని చూసి ఓటేయండి అని చెప్పడం తప్పించి వేరే పోల్ మేనేజ్మెంట్ మాకు ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ ఎంత ఇస్తుందని అనుకుంటున్నారు? చర్చ జరుగుతుంది బయట. 5,000 ఇస్తారని ఓ దగ్గర, 4,000 ఇస్తారని ఇంకో దగ్గర చర్చ జరుగుతుంది. మరి అధికార పార్టీ మరి ఇప్పుడు అధికార దుర్వినియోగం చేస్తున్నాడు, ఎట్లయినా గెలవాలని కోరిక ఉన్నాడు, మంత్రి పదవినే ఇప్పించుకున్నాడు, ఆయనే స్వయంగా రంగాలు దిగినోడు. సో వాళ్ళు ఎంతగా తెగిస్తారు కనుక ఎంత ఇస్తాం. అంటే జనరల్గా వాళ్ళు 5,000 ఇచ్చినప్పుడు ప్రతిపక్షం 2,000 అని ఇవ్వాలి అనేది ఉంటుంది. నేను కూడా 2 ఎలక్షన్లు చూసిన ప్రత్యక్షంగా ఉన్నా కనుక డబ్బులకు జనము ఓట్లు వేయరు. ఓకే. వాళ్ళకు నచ్చితే వాళ్ళకి నచ్చి ఈయన మంచోడు, పనికొస్తాడు, ప్రజలకు పనికొచ్చే పనులు చేస్తుంది ఈ ప్రభుత్వం విధానాలు బాగుంటాయి అనుకుంటే ఓట్లు వేస్తారు. ఓకే. అంతే తప్పించి వేరే రకంగా ప్రజలు ఈళ్ళు అవుతారని నేనైతే అనుకోవట్లేదు. మీరు జూబ్లీహిల్స్ ప్రజలకు మీ తరఫున ఏం మెసేజ్? నా తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నానంటే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వల్ల తెలంగాణ అనేది అభివృద్ధి తిరోగమనం పోయింది. తెలంగాణలో ఉన్న ప్రజల అభివృద్ధి మొత్తం ఆగిపోయింది. రైతులు మళ్ళా ఇంకా గతంలో తెలంగాణ రాకముందు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో రైతులు అటువంటి ఇబ్బందులు పడుతున్నారు. బహుశా ఇక్కడ ఉన్న కుటుంబాలు కూడా అన్ని రైతు కుటుంబాలే. ఎందుకంటే అక్కడ వ్యవసాయం చేయలేక హైదరాబాద్లో ఏదైనా పని చేసుకొని బతుకుదామని వచ్చిన ఫ్యామిలీసే జూబ్లీహిల్స్ ఏరియాలో ఎక్కువ శాతం ఉన్నారు. బోరబండ, యూసుగూడ, రహమత్ నగర్, ఎర్రగడ్డ ఆ ఏరియాల్లో అంతా వీళ్ళే ఉన్నారు. సో మీరు ఓటేసే ముందు ఒక్కసారి మీ ఊర్లో ఉన్న ఎవరితో మాట్లాడండి. ఓకే. మీ గ్రామాల్లో ఉన్న పరిస్థితిని ఒక్కసారి కనుక్కోండి. ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఊర్లో ఏమైనా అభివృద్ధి అయిందా, మీరేమైనా సంతోషంగా ఉన్నారా అని మీ ఊర్లో మీ బంధువులను ఒక్క మాట అడిగి ఓటేయండి మీరు. ఓకే. అదొకటి నేను జూబ్లీహిల్స్ ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకొకటి, ఈ ఓటు మీరు గతంలో మాగంటికి ఇచ్చారంటే కేసీఆర్ గారు బాగా అభివృద్ధి చేస్తున్నారు కనుక మీరు ఇంప్రెస్ అయ్యి చేసారు, బాగా చేస్తారు ఇంకా అని హైదరాబాద్ అభివృద్ధి అవుతుందని మీరు చేసారు. కానీ ఈ 2 సంవత్సరాల కాలంలో హైదరాబాద్ పేరు అనేది మొత్తం దెబ్బతిన్నది. మామూలు ప్రజలు ఇల్లు కట్టుకుంటే ఇల్లు రేపొద్దున వరకు ఉంటుంది అనే నమ్మకం లేని పరిస్థితికి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. అందుకే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని చెప్పి కూడా నేను ప్రజలకు నేను రిక్వెస్ట్ చేసుకుంటూ మీరు ఇచ్చే ఈ తీర్పు రేపు రాష్ట్ర భవిష్యత్తు మీద ఆధారపడుతుందని కూడా నేను వాళ్ళకు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. చాలా బిజీగా ఉన్నప్పటికీ మాకు చాలా సమయం ఇచ్చారు. సో మీరు సక్సెస్ కావాలని కోరుకుంటున్నాము. సో ఇది ఈరోజు ఇంటర్వ్యూ. మరొక గెస్ట్ తోటి మరో ఇంటర్వ్యూలో కలుద్దాం. థ్యాంక్ యూ.